నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. వివాహం విషయానికొస్తే పాత రోజుల్లో వివాహానికి, ఇప్పుడు జరుగుతున్న వివాహాలకి చాలా వ్యత్యాసం అయితే కనిపిస్తోంది. అయితే మనకు పాత రోజుల్లో వివాహాల విషయానికొస్తే 16 రోజుల పెళ్లిగా అని చెప్పి, 5 రోజుల పెళ్లిగా అని చెప్పి ఎవరికి వాళ్ళు ఎవరికి తోచిన విధంగా బంధుమిత్రుల అందరి కోలాహలంతో చక్కగా జరుపుకునేవారు. చాలా ఆనందంగా ఉండేది. కానీ ప్రస్తుత రోజుల్లో చూస్తే రోజులు 5 రోజులుగా జరుపుకుంటున్నప్పటికీ ఖచ్చితంగా పాత రోజుల్లో ఉండే సాంప్రదాయాలు పాటిస్తున్నామా లేదా అనేది ఒక చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు అసలు నిజంగా వివాహ తంతు ఏ రకంగా ఉంది? ఇప్పుడు చేస్తున్న వివాహ తంతు అంతా సాంప్రదాయంగా, పద్ధతి ప్రకారంగా కరెక్ట్‌గానే ఆచరణలో వెళ్తుందా? ఎలా ఉంది? అనే విషయాలు ఇప్పుడు గురువుగారితో మాట్లాడి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖులు శివరుద్ర సాధు గారు. ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం. నమస్తే అండి. నమస్కారం అమ్మా, చెప్తల్లి. వివాహం విషయానికొస్తే పాత రోజుల్లో చిన్నతనంలోనే వివాహాలు చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు చూస్తే అసలు చిన్నతనంలో వివాహాలు కాదు గదా! 20 దాటిన వాళ్ళకి వివాహాలు చేస్తేనే ఇంకా చిన్న వయస్సు అనే ఒక పోకడ ఉంది. నిజంగా అంటే ప్రభుత్వం ఒక వయస్సు నిర్ణయించబడినప్పటికీ అసలు ఎందుకు వివాహ వయస్సు అనేది అంత చిన్న వయసులో చేసేవాళ్ళు? ఇప్పుడెందుకు ఆలస్యం అవుతోంది? అప్పుడు అంటే చిన్న వయసులో చేసినా ఏ మెచ్యూరిటీ లేకపోయినా కూడా అప్పటి వాళ్ళు చాలా చక్కగా కలిసి ఉన్న వాళ్ళని చూస్తున్నాం. ఇప్పుడు అంతా తెలుసుకొని మంచి మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఇప్పుడు వివాహాలు జరిగినప్పటికీ ఇప్పుడు విడాకుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఏంటి దాని ఆంతర్యం ఏంటంటారు? మంచి బలమైన ప్రశ్న. మనం ఎలా మాట్లాడొచ్చు అంటే అమ్మా, యాక్చువల్లీ మీరు అన్న ప్రశ్నలో ఒక విషయం బలంగా ఏమనొచ్చు అంటే, యువత ఎక్కడ మిస్యూజ్ అవుతున్నారు. మీరు అడిగిన అంతరార్థం పెళ్లి విషయం వచ్చినప్పుడు ఇప్పుడున్న ఫుడ్ హ్యాబిట్స్ పక్కన పెడదాం. చాలామంది ఏమంటారంటే హై డైట్ వల్లనో లేకపోతే కొన్ని కంటామినేటెడ్గా తినడం చేతనో బాడీలో చేంజెస్ వస్తాయన్నాయి అని అంటున్నారు. అదొక 10% 20% అనుకుంటే ద వే ఆఫ్ థింకింగ్, ఆ సెన్స్ బాగా పని చేయించేలా చేస్తున్నారు. అంటే నేత్రంతో ఆనందం, మొబైల్సే కానీ కంప్యూటర్సే కానీ ఏదైనా కూడా ఎవ్రీథింగ్ ఫైండ్ అవుట్ అవుతుంది. కానీ మనస్సాక్షి ఫైండ్ అవుట్ అవ్వట్లేదు. అందులో బాగా గుర్తుపెట్టుకోండి, ఒక ఆడపిల్ల మనస్సాక్షి అప్పట్లో 16వ ఏట మొదలయ్యేది. 16వ ఏటంగే ఆవిడ గారు ఇప్పుడు ఓనీల ఫంక్షన్ చేస్తున్నాం కదా, 13, 12 సంవత్సరాలప్పుడు. అప్పుడు 16 ఇయర్స్కి అయ్యేవాళ్ళు వాళ్ళు. ఈ 16 సంవత్సరాలలో ఉన్నప్పుడే వారు ఇప్పుడు అనుకుంటున్న ఈ పెద్ద మనిషి కార్యక్రమాలే కానీ, రజస్వల కార్యక్రమాలు కానీ 16వ సంవత్సరమే అయ్యేది. బాగా గమనించాల్సిన విషయం ఇది. ఇప్పుడు 13, 12 కావడానికల్లా మొట్టమొదట వెపన్ మీరు అన్నట్టుగా కళ్ళు అన్నీ కనబడిపోతున్నాయి కదా. కాబట్టి ఆ వయసు చిన్నగా అయిపోయినప్పుడు, థింకింగ్ ఓవర్గా అయిపోయినప్పుడు లోపల ఆర్గాన్స్ అనేటివి హెవీగా పనిచేస్తాయి. దట్ ఈస్ కాల్డ్ ఇంటర్నల్ డిస్కషన్. ఆ ఆర్గాన్స్ ఏమైతే అంటమ్మా, 16వ సంవత్సరానికి రావాల్సిన ఆ గడియ వీరు బలవంతంగా దాన్ని తీసుకురావడానికి చేసే ఆ ప్రయత్నం అని చెప్పవచ్చు. అంటే మనం నికాసుగా చెప్పాలంటే ఇప్పుడు థింకింగ్ ఓవర్గా అయిపోయి న్యూరలాజికల్ సిస్టమ్ డిస్టర్బెన్స్ అవుతాయి కదమ్మా. ఆ విధంగా కూడా చాలా మంది ఈ మధ్య కాలంలో జరుగుతున్నారు స్త్రీల విషయం. అయితే మీరు అన్నట్టుగా అమ్మా, 16వ సంవత్సరంలో అయిన ఆ అమ్మాయికి కరెక్ట్గా 11 రోజులు మనం మంగళ స్నానాలు చేయించడము, వడి నింపడము, తర్వాత మిగతా కార్యక్రమాలు చేస్తారు. మీకు తెలుసా అమ్మ, శాసన గ్రంథంలో ఒక చోట ఏమి రాసిందనంటే 16వ సంవత్సరంలో ఆడబిడ్డకి అంటే ఈ పెద్ద మనిషి కార్యక్రమం అయినప్పుడే బ్రహ్మ మరో రాత రాస్తాడు ఆవిడకి. అందుకని ఒడి నింపుతారు. ఒడి ఎందుకు నింపుతారు? ఒక ముత్తైదు కాదు ఆవిడ, అలా అని ఒక ఘనకార్యాలు చేసిన ఒక స్త్రీ కాదు, చిన్న జీవితమే కదా. ఇప్పుడు మరో జీవితానికి ఏ విధంగా శరీరం సహకరిస్తుంది అనేది, ఒడి ఎలా నింపితే ఆవిడ జీవితం అలా ఉంటుంది అని అంటారు. ఇప్పటికి కూడా మీరు గమనించండి, ఒక ముత్తైదులతోనే ఒడి నింపిస్తారు, ఒక 2-3 పిల్లల్ని కన్న వాళ్ళతోనే ఒడి నింపిస్తారు, కొంచెం పెద్దగా కుటుంబాల్లో బాగా బతికి ఉన్న వాళ్ళతోనే ఒడి నింపిస్తారు. ఎవరు పడితే వాళ్ళు యూత్ వచ్చి నిల్చుంటా అంటే పెద్దవాళ్ళు కొంచెం గట్టిగా చెప్పి జరుపుతారు. దానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే అమ్మా, ఒక స్త్రీ ఆ 11 రోజులు జరిగే ఆ రక్తస్రవం ఎంతటి బలంగా జరిగితే శరీరంలో ఉన్న మార్పులు అంత స్థితిని అనుభవించగలవు. ఎలా దాని అర్థం కూడా చాలా మందికి తెలియాలి. పండ్లు చూడండి, 11 రకాల పండ్లు పెడతారు, వంటలు 11 రకాలు పెడతారు, ఇంకా వాళ్ళు చేసే పిండి పదార్థాలు 11 రకాలు పెట్టి మేనమామలు మేనత్తల ద్వారానే ఆ కార్యక్రమం జరుగుతుంది. ఇదొక విషయం. రెండోది, పెద్దవాళ్ళు ఇలా ఆ అమ్మాయికి సంబంధించిన విషయాలు చేసేటప్పుడు ఏమో పెద్దవాళ్ళు ఉంటారు, కానీ శుభకార్యానికి అమ్మాయి విషయం వచ్చేసరికి ఏమో
ఈ వరుసలు వస్తారమ్మా. ఇలా వచ్చినప్పుడు ఏం జరిగేదంటే ప్రకటన ఇచ్చినప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఊరిలో ఉన్న పెద్ద మనుషులంతా వచ్చి ముఖ్యముగా ఈ అమ్మాయికి సంబంధించిన విషయం చూసేవాళ్ళు. ఎందుకు వేరే ఊరికి ప్రకటన పోయేది, అసలు వేరే ఊర్లోకి ఎందుకు ఈ అమ్మాయిని ఇచ్చేవాళ్ళంటే ఆ ఊర్లో ఉన్న వ్యక్తులైనా ఈ ఊర్లో ఉన్న వ్యక్తులైనా ఒక తంతు ద్వారానే పెళ్లి చేసుకోవాల్సిన కార్యక్రమం ఉండేది. ఇప్పుడు మన దగ్గర కూడా వేరే ఊరు వాళ్ళు, అక్కడ ఉన్న వాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళు చేసుకునేవాళ్ళు. ఒక నానుడు ఏముందంటే అమ్మ, మన దగ్గర 7 ఋషివర్యులు ఉన్నారు. మీకు తెలిసిందే, నేను గతంలో మనం మధ్యలో ఒకసారి మాట్లాడాము, ఆపేసాము. ఒక మునీశ్వరుడు ఏం చేశాడంటే అమ్మ, ఆయన గారు 15 మంది భార్యలను పెళ్లి చేసుకొని 15 మందికి ఒక్కొక్కళ్ళకి 10-12 మంది పిల్లలు అన్నా కూడా 150 మంది అవుతారు. అలా జరిగిన సందర్భంలో పెళ్లి అనే విషయం వచ్చేసరికి మన వాళ్ళలోనే చేసుకోకూడదు, వరుస ఒకటే అన్న ఆ ఆలోచన వచ్చినప్పుడు వేరే ఊరి నుంచి తెచ్చుకుంటే గోత్రం కలవదన్న ప్రకటన కూడా ఇచ్చారు. మన దగ్గర 7 ఋషులలో మొదటి ఋషువు గారు చేశారన్నారు. ఆయన గారి పేరు మీకు అన్ని వివరణ మళ్ళీ చెప్తాను ఒకప్పుడు. అయితే ఈ ఆడపిల్లకి పెళ్లి సంబంధం వచ్చినప్పుడు, తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళందరూ వచ్చి చేస్తున్న ఆ ప్రక్రియలో ఇప్పుడు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఈ ఫేస్ అట్రాక్షన్. మీరు చర్మానికి సంబంధించింది కానీ, రక్తానికి సంబంధించింది కానీ 16వ ఏట 11 రోజులు కూర్చున్నప్పుడు హ్యూజ్గా డిఫరెన్స్ వస్తాయి. పింపుల్సే కానీ ఇంకేదైనా రావచ్చు చర్మం మీద. స్త్రీ గురించి మాట్లాడుతూ ఉన్నాం. అప్పుడు ఏం చేసేవాళ్ళంటే అమ్మ, ఈ అమ్మాయికి 11వ రోజు నుంచి మొదలు పెడితే 5 రోజులు ఖచ్చితంగా రాసేవాళ్ళు ఆ పసుపు. కేవలం పసుపే రాయకపోయేవారు, దాంట్లో కళ్ళమంద వేసి రాసేవాళ్ళు. తర్వాత తేనె వేసేవాళ్ళు. ఇప్పుడు మనం అంటాం కదా నులుగు పిండి అని అంటారు కదా, ఇవి 4 కలిస్తే నులుగు పిండి అవుతుంది. అలా పెట్టి చేసే ఆ స్నానం చాలా పవిత్రంగా చేసినప్పుడు ఇక్కడ నుంచి ఈ ఫేస్లో ఈ ఇక్కడ పై వరకు ఒక మొటిమ కూడా ఉండకుండా కాంతివంతంగా ఉంటుంది. స్త్రీలు ముఖ్యంగా ఇప్పుడు కూడా చాలా మంది ఊర్లో చేస్తారు. అలా చేసిన స్త్రీని ఈవిడ పెళ్లి కూతురు అని గుర్తుపట్టేవాళ్ళు. ఈ 5 రోజులు ఏం చేస్తారు స్వామి? సహజంగా మీరు చెప్పిన దాన్ని బట్టి ఈ 11 రోజుల కార్యక్రమం అయిపోయిన తర్వాత 11 రోజుల కార్యక్రమం అయిపోయి మంగళ స్నానాలు అయిపోయి ఇప్పుడు ఓనీ ఫంక్షన్స్ అంటాం కదమ్మా, అది అయిపోయిన తర్వాత ఇక పెళ్లి కార్యక్రమం ఆ 12వ రోజు నుంచి మొదలు. అంటే 5 రోజులకి అప్పటి నుంచి మంగళ స్నానాలు చేయించడానికి ఈ పసుపు కుంకుమలు వాడడం వల్ల ఆవిడ చర్మాన్ని కాపాడడానికి మాత్రమే వాడేవాళ్ళు దీన్ని. మళ్ళీ ముఖ్యంగా ఇది కొంచెం డీప్గా వెళ్ళి చెప్తే 16 సంవత్సరాల ఒక స్త్రీ జీవితం మొత్తం తెలుసుకునేలా పెద్ద మనుషులు కూర్చొని కొన్ని వివరణ చెప్పేవాళ్ళు. ఏం వివరణ చెప్పేవాళ్ళు తెలుసా అమ్మ? 5 పతివతల గురించి చెప్పేవాళ్ళు. ఎందుకంటే ఇవిడ పెళ్లి చేస్తున్నారు, కొత్త జీవితం, ఒక పురుషుడు కొత్తగా మన జీవితంలోకి వస్తున్నాడు, బాధ్యతలు ఏ విధంగా మోయాలి, బరువు బాధ్యతలు ఏ విధంగా తీసుకోవాలని వీళ్ళు ఘనమైన చరిత్ర కలిగిన వాళ్ళ గురించి చెప్పేవాళ్ళు. మన దగ్గర ఏంటంటమ్మా కొన్ని వేల మంది ఉన్నారు మహాపతివతలు, కానీ 5 విషయాలే ఎందుకు మాట్లాడతారు అన్న విషయం మనం మాట్లాడతామా. వాళ్ళు దేవాది దేవతలని కూడా గెలిచి రుజువు చేయబడ్డ మహాపతివతలు వాళ్ళు. ఒక మహాపతివత లక్షణాలు ఏమి అని చాలా మంది అడుగుతారు కదమ్మా. అడిగినప్పుడు ఏంటంటే చాలా మంది ఏం చెప్తారంటే ఈ విధంగా రెస్పెక్ట్ ఇవ్వాలి, అత్తమామని గౌరవించాలి, వంట నేర్చుకోవాలి, అలకాలి, ఇంకేదేదో చెప్తారు కదా. యాక్చువల్లీ అది కాదు. ఒక పతివత లక్షణం ఏంటంటే అమ్మ, మొదటి స్థితిని తీసుకున్న వాళ్ళు మన దగ్గర సతీ సావిత్రి గారు. ఆవిడే మొదటి స్థానంలో కొన్ని వందల సంవత్సరాల నుంచి ఆవిడే ఉన్నారు. ఈ సతీ సావిత్రి గారు చేసిన మొట్టమొదటి కార్యక్రమం ఏంటంటే అమ్మ, ఆవిడ ఎంతటి మహాపతివత అంటే లక్ష్మీమాత సరస్వతి మాత ఇద్దరు కలిసి నేనంటే గొప్ప నీవంటే గొప్ప అన్న ఒక సందర్భం ఏర్పడినప్పుడు బ్రహ్మదేవుడు వస్తాడు. అలా కాదు, మీరు అలా తప్పు పట్టదు, దేవాది దేవతలే మీ ఇద్దరు నేనంటే అంటే మరి చాలా తప్పు కదా, మీకంటే గొప్ప వ్యక్తి ఒక ఆవిడ ఉంది, ఆవిడ గురించి చెప్తాము అని అంటారు. అలా చెప్తాము అని అన్న సందర్భం వచ్చినప్పుడు వీళ్ళందరూ ముగ్గురు కలిసమ్మ ఒక మగవాడి రూపాన్ని వేసుకుంటారు. వీళ్ళు ముగ్గురు మగవారి వేషంలో భిక్షాటనకి వెళ్తారమ్మా. అక్కడికి ఆ భిక్షాటనకి వెళ్ళి సహజంగా అయితే సాధువులు వచ్చినప్పుడు కానీ ఎవరైనా వచ్చినప్పుడు భిక్ష వేయాలి కదా, వేసినప్పుడు వాళ్ళు ఏదైనా కోరుకుంటే ఆ కోరికని మనం తీర్చాలి. అంటే ముఖ్యంగా ఈ వేసే వంటలో ఈ వంట కార్యక్రమంలో నేను కొంచెం వెనక్కి వస్తాను. మొదటి స్థానంలో అనసూయాదేవి ఉంటారమ్మా. ఆత్రేయ మహర్షి యొక్క భార్య ఆవిడ. ఆత్రేయుడు అంటే మీకు తెలుసు, 7 మహర్షులలో 2వ వాడు ఆయన. ఆయన గారు ఏం చేస్తారంటే ఈవిడకి చెప్పేది ఒకటే, నేను భిక్ష చేసుకొని వస్తే మన జీవితం నడుస్తుంది అంతే. ఆయన గారు ఒక ఋషి,
ఎవరైనా పెడితే తినడమే తప్పితే ఈయనకంటూ ఏది లేదు. కానీ ఆయన దేవాది దేవతలని పిలవగలడు కిందికి భూమండలానికి. ఓకే. అంత శక్తి ఉన్నవాడు ఏం చేయాలి? ఒక భవనం కట్టుకోవడమా, రాజ్యాన్ని నిర్మించుకోవడమా చేయొచ్చు. ఈ అనసూయ మాత ఏం చేస్తుందంటే అమ్మ, ఆవిడకున్న శక్తి ఎలాంటిదంటే బ్రహ్మని పిలిస్తే బ్రహ్మ మరో క్షణంలో వచ్చేసేయాలి అక్కడికి. అంతటి మహాపతివత. అంటే ఎవరైతే గురువులు ఉంటారో గురువులనే గెలవగలిగిన ఒక మహాపతివత. కాబట్టి ఈ ముగ్గురు బ్రహ్మ, లక్ష్మీమాత, సరస్వతి మాత ముగ్గురు ఏం చేస్తారంటే గొప్ప గొప్ప అని ఇద్దరు అనుకుంటున్నప్పుడు ఈ ఆడవాళ్ళ మధ్యలో ఒక మానవ శరీరాన్ని ఎత్తిన స్త్రీ దేవతలను సైతం గెలవగలిగే ఒక మహాశక్తి స్వరూపురాలు ఉంది. ఆవిడ మహా పతివత రూపంలో ఉంటుంది, మీకు నేను చూపిస్తాను అని చెప్తే ముగ్గురు కలిసి మగవాడి రూపం వేసి ఆ ఇంటికి భిక్షకి వెళ్తారమ్మా. వెళ్ళినప్పుడు బ్రహ్మ ఏం అడుగుతారంటే, మీరు మాకు భిక్ష వేసే సమయంలో మీ ఒంటి మీద దుస్తులు ఉండకూడదు, మాకు ఆ విధంగానే భిక్ష వేయాలి అంటాడు. ఆ క్వశ్చన్ చాలా లాజిక్గా అడుగుతాడు ఆయన. ఎందుకంటే రుజువు చేయాలి కదా, ఈవిడ తెలివైనదా తెలివి లేనిదా లేకపోతే భిక్ష వేసేది ఎలా అన్న రుజువు కోసము అడిగినప్పుడు నా తల్లి ఆవిడ ఏం చేస్తుందంటే లోపలికి వెళ్ళి ఆ భిక్ష తీసుకొని వచ్చే సమయంలో ఒక కళ్ళు మూసుకొని ఆ భిక్ష చేతి పెట్టి వీరి ముగ్గురిని 3 సంవత్సరాల బాలుల్లాగా మార్చేస్తుంది. ఆ భిక్ష అడిగే సమయానికి ఈవిడ భిక్ష తీసుకొని రాగానే వాళ్ళు చూస్తారు భిక్ష వచ్చిందని. అప్పుడు ఈవిడేం చేయాలి? దుస్తులు అయితే తీసేయాలి కదా. అప్పుడు ఏం చేస్తుంది? ఆ ముగ్గురిని చిన్న బాలుల్లాగా చేసేసి ఆ కింద వాళ్ళు అలా ఉంటారు ఉన్నప్పుడు ముగ్గురు చేతుల్లో పండు పెడుతుంది. పెట్టేసేసి ఈవిడేం చేస్తుంది? ఆ దుస్తులు తీసేసి పెట్టేస్తుంది. పెట్టేసిన తర్వాత దుస్తులన్నీ వేసుకున్నాక వాళ్ళని మళ్ళీ పెద్దవాళ్ళని చేసేస్తుంది. ఇదంతా మహానీయులు చూస్తూనే ఉంటారు కదా ఏం జరుగుతుంది. జ్ఞానశక్తి అయితే ఉంటుంది కదా, ఆ రుజువు చేయబడ్డది. అప్పుడు వాళ్ళు ఏం అడుగుతారంటే, మీరు ఇంత స్థితిని అనుభవిస్తున్నారు కదా, మేము మీకు ఏదైనా చేయాలన్న ఒక దృక్పథంతో వచ్చాము అని అంటే ఆవిడ అడిగిన మాట ఏం తెలుసా అమ్మ, నా భర్త పవిత్రముగా చేసే ధర్మ కార్యక్రమం చేస్తే చాలు, మీరు ఇలాంటి పరీక్షలు నన్ను పెట్టి అవమానపరచకండి. ఆత్రేయుడనంటే సప్తమహా ఋషులలో 2వ స్థానాన్ని గెలిచిన మహానీయుడు ఆయన. ఆత్రి మహాముని అంటారు. అంటాడు ఆయన్ని. ఆత్రమహా ఆయన 2వ వాడు. అలాంటి స్థితిగతుల్లో ఉన్న నేను రాజభోగాలతోనే ఉన్నా. ఎందుకంటే నా భర్తే నాకు రాజభోగం. ఆయన దగ్గర నేనున్నా. ఆయన ఎన్నో విధాలుగా పాఠాలు చెప్పడమా, గుణగణాలు నేర్పించడమా, ఋషి పరంపర ఇవ్వడమా అనేది ఆయన చేతిలో ఉంది. ఉన్న గుడిసెలో నేను తృప్తిగా ఉన్నాను అంటారు తల్లి. ఇప్పుడు ఇలా అన్న తర్వాత 2వ స్థానంలో ఉన్నది ఎవరు తెలుసా అమ్మ? చాలా మందికి సుపరిచిత ఆవిడ, పాండవుల భార్య. ఇప్పుడు ద్రౌపది విషయం ఎలా స్ట్రాంగ్ వచ్చిందంటే మన వాళ్ళని అడిగే క్వశ్చన్ చాలా భయానకంగా ఉంటుంది. ద్రౌపది 5గురిని చేసుకుంది, అలా ఎలా ఆవిడ పతివత అయింది? ఈ క్వశ్చన్ చాలా లాజిక్ గా మాట్లాడితే అమ్మ, ద్రౌపది అమ్మ ఒక జన్మలో పెళ్లి కాని వయసు, అంటే 20 ఏళ్ళు 25 ఏళ్ళు అయినా పెళ్లి కాదు అని మహాశివుడిని తపస్సు చేస్తుంది ఆవిడ. తపస్సు చేసి 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 శివుడు ప్రత్యక్షమవుతాడు. చెప్పండి ఈ విషయం ఏమిటమ్మా అని అన్నప్పుడు, నాకు పెళ్లి కావాలి, నాకు పెళ్లి కావాలి, నాకు పెళ్లి కావాలి, నాకు పెళ్లి కావాలి అని ఇదే అడుగుతుంది. 5 సార్లు అంటది ఆవిడ. తండ్రి ఒక్కసారి కళ్ళు ఇలా తెరిచి, బహుముచ్చటగా అవుతుంది నీ పెళ్లి వచ్చే జన్మలో అని చెప్పి వెళ్తాడు. ఆ 5 సార్లు అడిగినప్పుడు తండ్రి తదాస్తు అన్నాడు కాబట్టి ఈ జన్మలో 5గురిని పొందుతుంది ఆవిడ. అది కూడా పొందే విషయం మనకు తెలిసిందే. ఒక రాజ్యానికి సంబంధించిన విషయంలో స్వయంవర ప్రకటనలో అర్జునుడు వెళ్ళి తీసుకొని వచ్చిన తర్వాత తల్లి ఏమంటుంది, కుంతిమాత పంచుకోండి అని అన్నప్పుడు గౌరవార్థంగా ఆవిడ సంసారానికి సంబంధించిన విషయాలు వివరణలు అన్ని తీసుకుపోతుంది. ఇక్కడ చాలా మంది తెలుసుకోవాల్సింది, ఆవిడ మహాపతివత ఎలా అయిందని ఇప్పుడు కూడా అడుగుతామ్మా. ఆవిడ ఒకరి విషయాన్ని ఒకరికి ఎప్పటికీ చెప్పలేదు. ఆవిడ ఒక కుటుంబంలో ఉన్న 5గురు దగ్గర ఉన్న ఆ జీవితాన్ని ఏ రోజు కూడా బహిర్గతం చేయలేదు. ఆవిడకున్న నియమం కూడా అదే. ఇప్పుడు మనమే పురుషులం అడుగుతాం, ఏదైనా ఫంక్షన్కి పోతే ఫంక్షన్ ఎలా జరిగిందని అంటాం కదా. అలాంటిది 5గురిని పెళ్లి చేసుకున్నప్పుడు మరి ఆ ఇల్లు ఎలా ఉందని అడగడం సహజమైన మాటే. కానీ అలాంటి విషయాన్ని కూడా అత్త మాటకి గౌరవాన్ని ఇచ్చి ఆవిడ 5గురితో జీవితాన్ని చాలా బలంగా చూసి అంత పెద్ద యుద్ధాన్ని, మనం చేసిన మహాభారత యుద్ధంలో ముఖ్యమైన పాత్ర ఆవిడది. మీకు కూడా తెలిసిందే. ఇప్పుడు ద్రౌపది వస్త్రాధారణ అనే విషయాలు ఉన్నాయి, శ్రీకృష్ణుడు ఈ విధంగా ఉన్నది. రాఖీ పండుగ వచ్చింది ఆవిడ వల్లే. మీకు తెలుసా అమ్మ? రాఖీ పండుగ వచ్చింది ద్రౌపది మాత వల్లే. ఎవరికి తెలియదు అది. రాఖీకి బట్ట ఎందుకు కడతారు తల్లి? ఇక్కడ మనం క్లాతే కడతాం. యాక్చువల్లీ ఈ స్టైల్ రాఖీలు కావు మన దగ్గర ఉండేటి, ఈ క్లాత్ తోనే ఉండేది ఒకప్పుడు. ఆ క్లాత్ తోని చేసి దాన్ని మెరవడమా ఇంకేం చేయడం ఒకటి. తండ్రి యుద్ధ సన్నాహాలు చేస్తున్నప్పుడు శ్రీకృష్ణుడు నేర్పిస్తున్నప్పుడు ఈ అమ్మ ఒక్కసారి చూసి తండ్రి ఇది ఇక్కడ వేలు తగ్గుతుంది, వేలు తెగగానే తండ్రి చాలా బాధపడతాడు. సడన్ గా వచ్చేసి చీర చింపింది, రక్తం కారుతూ ఉంటే ఆ నొప్పిని చూసి కట్టేసింది ఒక స్త్రీ ఎంతటి ఆ ఆలోచనలో ఉంటుంది కదా అని చెప్పి తండ్రి ఏం చేస్తాడు, ఆమెకు మాటిస్తాడు,
నువ్వు కట్టిన ఈ చిన్న నులుగు పోగు ఉమ్, ఒకరోజు నిన్ను కాపాడే స్థితి వచ్చినప్పుడు నన్ను దాటి ఎవరు రారు అని చెప్తాడు. అదే ఆ వస్త్రంలో తండ్రి ఇలా నించొని వేస్తాడు. ఆ ఉమ్, మాట ఇచ్చినప్పుడు ఆవిడని జూదంలో ఏదో విషయం జరిగినప్పుడు అవును. తక్కువ అంచనా వేస్తారు కదా, ఉమ్, అలా పుట్టినది మన రాఖీ పండుగ. నేను చెప్పి పెట్టాను గతంలో. ఉమ్, ఆవిడ అయిపోయిన తర్వాత అమ్మ ఇప్పుడు మూడో స్థితిలో ఉన్నది ఎవరు తెలుసా తల్లి? ఉమ్, చాలా మందికి తెలుసు. సతీ సావిత్రి అంటే వట సావిత్రి వ్రతం అని మీరు ఆడవాళ్ళు చేస్తారు, గుర్తుందమ్మా? నార్త్ సైడ్ లో వట తెలీదండి. అంటారు దాన్ని. మన దగ్గర అంటే సతీ సావిత్రి వ్రతం అని చెప్పి చాలా మంది చేస్తారు. స్త్రీ ఉమ్, ఈ సౌభాగ్యవతులు చేస్తారు. ఓకే. ఈవిడ గారు చేసిన ఘనకార్యాలకి ఆవిడకు వచ్చిన బిరుదు అది. ఉమ్, ఈ నార్త్ సైడ్ ఎక్కువ పాటిస్తారు. మన దగ్గర ఈ సావిత్రమ్మకు సంబంధించిన విషయాలు తక్కువ అవును. శాతంగా ఉంటాయి. ఈ సావిత్రమ్మకు సంబంధించింది ఏం జరిగింది గొప్ప, ఉమ్, బాగా గమనించి ఆలోచించాలి. ఈ సావిత్రమ్మ ఎవరు అసలు? ఉమ్, అరుంధతి మాత రెండో జన్మల సావిత్రి అనమాట. ఆహా, మొదట అరుంధతి మాత ఏం చేశారు మీకు తెలిసిందే, నేను గతంలో చెప్పాను. ఆ అరుంధతి నక్షత్రాన్ని చూయిస్తారు, నక్షత్రం అవును. రాత్రి సమయంలో అంటే. ఉమ్, ఆవిడ ఏం చేశారంటే అమ్మ, ఒకరోజు చెలికత్తెలతో వెళ్తూ ఉంటుంది. ఉమ్, ఈ అడవిలో రాజులైతే రాణులైతే చూస్తుంటారు కదా, అవును. వెళ్ళినప్పుడు ఒక వీరుడు కట్టెలు కొడుతూ ఉంటాడమ్మ అక్కడ కూర్చొని. ఉమ్, చూడ్డానికి ఒక రాజులాగా ఉన్నాడు ఆయన, కట్టెలు కొట్టడం ఏమిటి? ఉమ్, మళ్ళీ ఇద్దరు తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళకి కళ్ళు లేవు అని ఆరా తీస్తే హా, ఆయన గారు వచ్చేసి ఒక రాజ్యం కోల్పోయిన రాజు ఏమీ తోచని స్థితిలో ఉండి న్యాయమని ధర్మమని నమ్మిన వాళ్ళందరినీ నమ్మి మోసపోయిన ఒక వీరుడు అని చెప్పేసి ఉమ్, ఆవిడ ఒక మైండ్లో ఒక బోర్డు వేసుకొని వెళ్తుంది. ఆ, ఆ మరుసటి రోజు స్వయంవరం ఉంటుంది ఈవిడ గారికి. ఆహా, స్వయంవరంలో అందరూ వస్తారు, ఇక వీరులుగా వాళ్ళ కండలు చూపించడం, వాళ్ళ తెలివి చూపించడం అవుతుంది కదమ్మా. ఎవరిని నచ్చదు ఈవిడ గారు. ఉమ్, నచ్చని సమక్షంలో తెలివి ఉపయోగించి ఉమ్, నాన్నకి చెప్తుంది, నాకు ఒక అతను నచ్చాడు, ఆయన గారు అక్కడ ఉన్నారు ఉమ్, అని చెప్తే ఈయనకు చాలా కోపం వస్తుంది తండ్రికి. అదేంటి, ఇది రాజ్యానికి సంబంధించిన విషయం అమ్మ, నువ్వు యువరానివి, రేపటి రోజు పెళ్ళి అయితే మహారాణి అవుతావు ఈ రాజ్యానికి అని చెప్తే, లేదు లేదు నాకు ఒక వ్యక్తి నచ్చాడు ఉమ్, అని చెప్తే ఆయన గారి గురించి ఆరా తీస్తే ఆయన గారు ఈ విధమైన ఒక సత్యవంతుడు, ఆ ఉమ్, సత్యవంతుడు రాజు, ఆయన గారు వీరుడు. కాకపోతే సత్యం సత్యం అని చెప్పి జీవితం అంతా ఈ విధంగా నాశనం చేసుకొని అన్ని కోల్పోయాడు. అత్తమామలు బాగున్నారా అంటే వారిద్దరికీ కళ్ళు లేవు ఉమ్, అన్న ఒక తరుణం మొదలవుతుంది. ఆహా, అప్పుడు ఆయన గారి సరే మన రాజ్యం తీసుకుంటే పెళ్లి చేస్తే ఆయన మంచోడు అవుతాడు కదా అని ఒక షరతు ద్వారా అందరు జాతకాలు తీపిస్తారమ్మా. ఉమ్, తీపిస్తే ఆయన కరెక్ట్గా ఏ రోజైతే బ్రహ్మముహూర్తం పడుతుందో అప్పటి నుంచి 365వ రోజు చనిపోతాడని రాసి వస్తుంది అందులో. అంటే మరణం నీకు సంవత్సరం వివాహం అయినాకనా? వివాహం అయినాక కరెక్ట్గా 365వ రోజు మరణం ఉందని వస్తుంది. ఓకే, ఓకే. ఇప్పుడు తండ్రి పోయి పోయి ఇయ్యలేడు కదా, ఇవ్వలేడు. సంవత్సరం లోపే చనిపోతారంటే ఏ విధముగా అంటే, అవును. అమ్మ ఈవిడ గారు కొంచెం మారం ఎక్కువ చేసి, లేదు లేదు నేను అది చేస్తాను నేను ఇది చేస్తాను అని చెప్పేసి పోయి చేసుకుంటారు. ఉమ్, చేసుకుంటే ఈయన గారు నేను చిల్లి గవ్వ ఇవ్వలేను, నన్ను అవమానపరిచారు అంటే ఈవిడ గారు వెళ్ళి పెళ్లి చేసుకొని ఉమ్, అదే గుడిసెలో ఉంటే వారి దగ్గర ఈయన దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒకటే వస్త్రం ఉంటుంది పైన, ఈ అమ్మ దగ్గర ఒక వస్త్రం ఉంటుంది. ఉమ్, అప్పుడు ఇద్దరు కలిసి జీవితం చేసినప్పుడు ఒక 5 నెలలకు 6 నెలలకు అయితే వస్త్రాలు అయితే పాడైతాయి కదమ్మా. అవును. ఇద్దరికి కలిపి ఒకటే వస్త్రం ఉంటుంది. ఉమ్, ఈయన గారు బయటికి వెళ్తే ఈవిడ ఇంట్లో ఉన్నప్పుడు దుస్తులు లేకుండా ఉంటుంది. ఈవిడ బయటికి వెళ్తే ఆయన గారు ఇంట్లో దుస్తులు లేకుండా ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ, ఎందుకంటే వాళ్ళు నిరుపేదంగా ఉంటారు కాబట్టి ఇది కూడా పరమాత్ముడు పెట్టిన పరీక్ష అనుకోవచ్చు. అలా చూసి 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 ఒకరోజు మహానీయుడు బయలుదేరుతాడు, భవతి భిక్షాందేహి అని పరమశివుడు అడుగుతాడు. ఉమ్, ఒక 2 గంటల తర్వాత ఈయన గారు రాగానే ఉమ్, లోపలికి వెళ్ళగానే దుస్తులన్నీ వేసుకొని చిన్న ప్రసాదమే తీసుకొస్తుంది ఇయ్యడానికి. అప్పుడు తండ్రి చాలా ఆవేశంతో ఏమడుగుతారంటే, ఉమ్, ఏమ్మా 2 గంటలు నించోబెట్టావే, ఏదో పంచభక్ష పరమాన్నాలు వండుతున్నావు అనుకుంటున్నాను నేను లోపట, నీవు వచ్చింది తీసుకొచ్చి పెట్టింది ఇదా ఉమ్, అని అన్నప్పుడు ఆవిడ తల కిందికి పెట్టి, క్షమించండి మమ్మల్ని, ఉన్నాయి ఒకటే దుస్తు, ఉమ్, ఆయన గారు బయటికి వెళ్తే నేను లోపల ఈ విధంగా ఉంటాను, నేను బయటికి వెళ్తే ఆయన ఈ విధంగా ఉంటాడు అన్నప్పుడు మరి మీరు ఆ విషయం మాకు చెప్పవచ్చు కదా అని అంటే, మా పతి దేవులు రానంత వరకు మేము మాట కూడా ఇవ్వకూడదు అన్న ఒక గౌరవాన్ని వ్యక్తపరుస్తుంది అక్కడ. ఆ తెరిచినప్పుడు తండ్రి ఏం ఆలోచిస్తారంటే, ఉమ్, ఆయన జ్ఞానంతోనే చూస్తాడు అసలు ఈవిడదేంది, ఈ సత్యకాముడి యొక్క జీవిత చరిత్ర ఏమిటి, ఈయన ఎన్నో సంవత్సరంకి ఎన్నో నెలలు చనిపోతాడు అన్ని చూసే పరమాత్ముడు రావడం చేత ఉమ్, ఆవిడ ఇచ్చిన మెచ్చిన తెలివి భర్త లేని సమక్షంలో బయటికి కూడా రాలేదు. ఏదైనా సాహసం చేయవచ్చు, చేయలేని ఆ సమక్షంలో తండ్రి ఏం చేస్తాడు, ఆ భిక్ష తీసుకొని ఉమ్, దీర్ఘ సుమంగళి భవ అని ఆశీర్వాదం ఇస్తాడు ఆయన. ఈవిడకుంది ఏంది, సంవత్సరంలోపు భర్త చనిపోతాడు. చనిపోతాడని. అలా కొన్ని విషయాలు జరుగుతాయి. ఉమ్, తండ్రి అలా వెళ్ళిపోతాడమ్మా. వెళ్ళిపోయినాక సంవత్సరం
తిరిగి అంటే ఆయన ఆయుష్ అంతవరకే ఉన్నా సంవత్సరం ఉన్నా తండ్రి మాట మార్చుకునే అవకాశం ఉంది ఆశీర్వాదం వల్ల. తండ్రి ఏమన్నాడు ఈవిడకి చెప్పేది ఏంటంటే దీర్ఘంగా సుమంగలి అని ఇచ్చి వెళ్తాడు. అవును. ఈవిడేం అడగదు ఏంటి ఎలా అని అడగదు. 365వ రోజు దిగుతాడు మహానీయుడు యముడు. ఇంకా ఆ దున్నపోతు మీద దిగి ఈయన తీసుకెళ్తాడు, భర్తని తీసుకెళ్ళినప్పుడు ఆయనతో పాటు ఈవిడ కూడా వచ్చేస్తుంటది వెనకాల, శరీరం వదిలిపెట్టేసి. అప్పుడు ఈయన గారు యముడు ఏమంటారంటే, అమ్మ ఆయుష్ మాత్రం ఆయనది, నీకు ఇంకా ముందుగా పరిపూర్ణ స్థితి ఉన్నది, మీరు ఆపవలెను, మీరు చెప్పితే వినాలి నా మాట, మీరు అలా రాకపోవడం చేతనే మీకు శుభం. ఈయన గారిది తీరిపోయింది, నేను నా యొక్క ధర్మాన్ని పాటిస్తున్నాను అని చెప్తున్నప్పుడు ఈయన చెప్పిన మాటలు వినదు ఆవిడ, ఈ సావిత్రమ్మ. అప్పుడు గట్టిగా నా రాజ్యం కోల్పోయినాము, నా పనిమిటి కోల్పోతున్నాను అన్న కొన్ని బాగా వ్యక్తపరిచినప్పుడు యముడు 2 వరాలు ఇస్తాడు ఆవిడకి. నీకు నేను 2 వరాలు ఇస్తానమ్మా, నీ పెనిమిటి లేకపోయినా నువ్వు బతకవచ్చు రాజ్యంలో అని చెప్తే ఆ వరాలు తీసుకుంటది ఇవిడ. ఒకటేమో అత్తమామలకి కళ్ళు రావాలని కోరుతుంది వరం, రెండోదేమో నా రాజ్యం నాకు తిరిగి రావాలని కోరుతుంది. 2 వరాలు తదాస్తు అనేస్తాడు ఆయన. అనేసే సమయానికి పొలిమేర దాటుతుంటారు వీళ్ళు, ఎందుకంటే ఒక లిమిట్ ఉంటుంది కదా ఊరికి గ్రామానికి. ఆ పొలిమేర దాటే సమయానికి ఒక ధర్మరక్ష వచ్చి పడుతుందమ్మా. అలాగా చాలా వెనకాల నుంచి గట్టిగా ఒక శబ్దం వినబడుతుంది, యమా అని. వినబడగానే తండ్రి ఒక్కసారి ఉలిక్కి పడతాడు, ఎక్కడి నుంచి వచ్చింది ఈ పిలుపు, మా తండ్రి పరమశివుడిదే కదా అని చెప్పేసి ఒక్కసారి పాశాన్ని ఇలా వదిలిపెడతాడు. మీకు గుర్తుకు లేదా, మేము ఇచ్చిన మాట ఆవిడకి దీర్ఘంగా సుమంగలిగా ఉండమని చెప్పాము, దేనికి చెప్పామనేది మీరు తెలుసుకోలేకపోయారా అని అంటే, లేదు తండ్రి ఈ విధముగా అయ్యిందంటే రాజ్యం లేని వాడి గుణగణాలను చూసి పెళ్లి చేసుకుంది ఆవిడ. అత్తమామలకి కళ్ళు కావాలని వాళ్ళ కోరికే కోరింది ఆవిడ, సొంతంగా ఏ కోరికలు కోరలేదు. నేను ఒక సాధువుని విచారణకు వచ్చినప్పుడు గౌరవాన్ని చూసి ఆవిడ యొక్క మహనీయమైన ఆలోచనలకి మెచ్చి ఈ విధముగా నేను ఆలోచించాను అన్నప్పుడు ఆయన గౌరవం ఇస్తాడు. ఇచ్చి ఏం చేస్తాడు, శరీరంలోకి వీళ్ళిద్దరిని మళ్ళీ రివర్స్గా పంపి వాళ్ళిద్దరికి ఇచ్చిన మాట ఏంటంటే, అమ్మ మీరు 18 సంవత్సరాలు ఈ యొక్క సతీ సావిత్రమ్మ ఎవరైతే ఉంటారో 18 సంవత్సరాలు వాళ్ళ నాన్న తపస్సు చేస్తే పుడుతుంది ఈవిడ. అంత మీ నాన్న ఎన్నో యాగాలు పూజలు ఎంతో చేస్తే పుట్టినావు నీవు, కానీ నువ్వు నిరూపించుకున్నావు నువ్వు ఒక నిజమైన స్థితి, ఒక స్త్రీది ఏంటి అని చెప్పి అన్న ఆ తరుణమే ఈరోజు చాలా మంది ఆవిడ మరో జన్మలో అరుంధతి లాగా కూడా పుట్టింది. ఇప్పుడు అరుంధతి నక్షత్రం అనేది కూడా ఆవిడే. ఈ సావిత్రమ్మ ఆ అరుంధతి నక్షత్రం అన్నమాట. అక్కడి నుంచి పరమాత్ముడు ఈమె కడుపులో వేస్తాడు, ఈ రాజు కడుపులో. ఆ నక్షత్రం పేరే అరుంధతి. యాక్చువల్లీ అరుంధతిది వేరే స్టోరీ, వేరే విధంగా ఉన్నాయి, అది వేరు మళ్ళీ. కానీ ఒక నక్షత్రం అరుంధతి, ఆ నక్షత్రం వచ్చేసి ఈవిడ కడుపులో పుడుతుంది. ఈ రాజ్యంలో సావిత్రి రూపాన పుట్టిన ఆ తరుణంలో స్త్రీలు తెలుసుకోవాల్సింది ఏం తెలుసా అమ్మ, ఇక్కడ ముఖ్యంగా మరణాన్ని కూడా జయించవచ్చు. అంటే ఇక్కడ మేము ఇంత కొంచెం డీప్గా చెప్పడానికి గల కారణం అది. 4వ స్థానంలో ఉన్నది ఎవరో తెలుసా అమ్మ, చాలా మందికి భారతదేశ శత్రువు రావణాసుడు, ఆయన భార్య మండోదరి. ఇప్పుడు ఆవిడ మండోదరికి 10 తలలు ఉన్న రాక్షసుడి ఆలోచనల్ని ఆవిడ గెలిచి అంత రాక్షసత్వంలో ఉన్న ఆయనని ఏ రోజు కూడా తప్పుదోవ పట్టలేకుండా ఒక లక్షణాన్ని చూయించిన మహాపతివత మండోదరి. ఆవిడ రావణాసుడికి హెచ్చరించిన ఒకే ఒక వర్డ్ శివపురాణంలో రాస్తుంది. ఏం చెప్పిందనంటే, పరాయి స్త్రీ మోహం ఎప్పటికైనా ప్రమాదమే రావణ అని చెప్తుంది ఆవిడ చనిపోయేటప్పుడు. ఆయన మోహం పడలేడు. ఆయన ఏంది, చెల్లెని ఏదో చేశారు కైకేయిని అని చెప్పేసి, మా చెల్లెని అది చేస్తారా అని చెప్పి సీతామాతను చూసి తీసుకెళ్లిపోయాడు అనేది ఈ హిస్టరీ వేరే ఉంది. మళ్ళీ శూర్పణఖ ఏం చేస్తుందంటే, వాళ్ళిద్దరిని చూసి ఆ శరీరాన్ని చూసి మోహించడానికి వచ్చినప్పుడు వీళ్ళిద్దరూ తప్పించుకుపోయి ఆ ముక్కు కోసేస్తారు ఈ శూర్పణఖని. కోసేసిన తర్వాత ఈవిడెళ్ళి అన్నకు చెప్తే అన్న ఏం జరిగిందో కనుక్కోకుండా చెల్లే కదా అని భయానకంగా పరిగెత్తుకొస్తాడు. అదొకటే జరిగింది అక్కడ విషయం. తర్వాత నా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి అవమానం చేసావని ఈయన అక్కడున్న ఆడవాళ్ళకి అవమానం చేయడానికి తీసుకెళ్తాడు. యాక్చువల్ ఉద్దేశం చరిత్ర ఎలా రాసబడి ఉంది మీరు చూసారా, స్త్రీ గురించి అని తప్పుగా అలా చేశాడని. కానీ ఇంతవరకు మన దగ్గర రామాయణంలో కూడా ఏం రాస్తుందంటే, రావణాసుడు సీతామాతని పూర్తిగా కన్నులు పైకి లేపి కూడా చూడలేడు అంటే ఇంతవరకు. అది కూడా రాస్తుంది మన దగ్గర, మట్టి ద్వారా తీసుకెళ్ళాడు ఆయన. అంటే అంటారు కదా స్వామీజీ, ఇప్పుడు రావణాసురుడు ఆమెను బలవంతంగా అంటే స్త్రీ వ్యామోహంతో తీసుకెళ్లాడు, కానీ ఆయన ఎన్నో జ్ఞానాలు చదివిన ఆయన కాబట్టి స్త్రీ యొక్క అనుమతి లేకుండా చూడొద్దు కాబట్టి చూడలేదు. స్త్రీ అనుమతి లేదు ఆయన ఏం చేయలేడు అనుకున్నాడు. అది న్యాయమైన వాడే కదా. ఆయన అక్కడ వరకు ఏం చేయలేడు. ఆయన అనుమతి తల్లి అయితే ఇక్కడ అలా చేసినట్టు మన దగ్గర దాఖలు లేవు. ఆయన చేసింది మట్టి ద్వారా తీసుకెళ్లిపోయి ఒక లంకలో పెట్టేశాడు. ఆయన దేవుడు. ఇప్పుడు శివతాండవం రాసింది రావణాసుడే కదమ్మా. ఈరోజు మీరు మేము అందరం వింటున్న పాట
ఆయన గారు రాసిందే అది. ఆహాహా. ఆయన శివధనస్సు విజయధనస్సు పొందిన వీరుడు ఆయన. ఉమ్, ఆ విజయధనస్సుని ఆయనకి ఇచ్చిన వాళ్ళు జమదాగ్ని. ఉమ్, జమదాగ్ని అంటే ఎవరు తెలుసా తల్లి? ఉమ్, పరశురాముడి తండ్రి. ఇలా ఆహా. కొన్ని హిస్టరీస్ ఉన్నాయి. ఒకసారి శివధనస్సు విజయధనస్సు ఒకసారి వరంలో వస్తే ఉమ్, వాళ్ళకి విజయమే ప్రాప్తి. అంటే న్యాయంగా వదిలేయాలి. కానీ రావణాసుడు అన్యాయంగా ఉండేసరికి ఉమ్, మన రాముడి యొక్క బ్రహ్మాస్త్రం ఆయన మీద పనిచేసింది. బ్రహ్మ కంటే శివుడి యొక్క విజయధనస్సు చాలా గొప్పది. అలాంటిది శివుడి యొక్క విజయధనస్సే ఎన్నికి తగ్గిందంటే రావణాసుడు ఎక్కడున్నాడు? తప్పులో ఉన్నాడు. ఉమ్, తప్పులో ఉండడం చేత బ్రహ్మాస్త్రం ఆయన మీద పనిచేసింది. అంటే ఇక్కడ ధర్మాన్ని గురించని. ఓకే. అలా ఉన్న ఆ మాటలో చూసుకుంటే కొంచెం డీప్గా ఎందుకు చెప్తున్నా అంటే అమ్మ, ఉమ్, ఒక స్త్రీకి ఇవన్నీ ఇంత డీప్గా స్టోరీస్ చెప్పేవాళ్ళు మన దగ్గర. ఇంత స్టోరీలు చెప్పేవాళ్ళు ఉన్నారా ఈ రోజుల్లో? లేదండి. ఇప్పుడు మనం ఇప్పుడు ఛానల్లో కూర్చున్నాం తల్లి, చెప్తున్నాము, నీవు నేను మాట్లాడుకుంటున్నాము. ఉమ్, విషయ వివరణలు ఎంతమంది వింటారు ఇక్కడ? ఆ. ఎవరు వినరు. వినరు. 5గురు పతివతల గురించి మాట్లాడితేనే మన ఒళ్ళు ఈ విధంగా ముందుకు పోతాయమ్మా. ఉమ్, ఇప్పుడు అక్కడ ఉండి శరీరం అంతా లోకమంతా చూయిస్తున్న ఆడవాళ్ళకి ఏం చెప్పాలి మనం? పసుపు రాసుకొని ఒళ్ళంతా నీళ్ళతో తడుపుకొని అక్కడ శరీరాన్ని చూయించి దట్ ఆఫ్ టు వెరీ నియర్ క్లోజ్గా తీసే వీడియోస్తోని ఉమ్, కెమెరా వాళ్ళు చూస్తారు. వచ్చిన వాళ్ళకి పెద్ద స్క్రీన్ వేస్తాం మనం. ఆ స్క్రీన్లో ఉన్న వాళ్ళు చూస్తారు, అన్నీ చూస్తారు. ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే అమ్మ, హల్దీ ఫంక్షన్ గురించి అని. ఉమ్, ఒక స్త్రీకి ఇవన్నీ చెప్పేటప్పుడు కనివాడేవాడే శ్రీరాముడిలా కనబడతాడు. ఉమ్, ఇక్కడ అది చెప్పటం అక్కడ ముఖ్య ఉద్దేశం అది. అక్కడ వచ్చేవాడు కామానికి మొదటి వ్యక్తి, వచ్చేవాడు మనసుకి మొదటి వ్యక్తి, ఉమ్, వచ్చేవాడు ఆమె ఊహకి మొదటి వ్యక్తి, వచ్చేవాడు కనబడే ప్రత్యక్ష దేవుడు. ఉమ్. ఇన్ని చెప్పేవాళ్ళు. పురుషుడికి ఏం చెప్పేవాళ్ళు మరి? ఇప్పుడు మన స్త్రీ గురించి మాట్లాడాం. చెప్తారా పురుషుడికి పురుషులకు ఏం కూడా? చెప్పేవాళ్ళు తెలుసా అమ్మ? ఉమ్, శివపురాణములో ఒకటి రాయబడి ఉంది. చాలా మంది దీన్ని వినాల్సిన సమయం అనుకోండి. శివుడు బహు ఉత్తమముగా తల్లిని పెళ్లి చేసుకుంటాడు, పార్వతీమాతని. ఆయనది పెళ్లియే చాలా 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 108 పేజీలు ఉంది. అంటే ఎలా వచ్చాడు, ఎలా పోయాడు, ఏ విధంగా మెప్పించుకున్నాడు అత్తా మామలని, ఏ విధంగా గెలిచాడు అన్న తరుణం రాసి ఉంటుందమ్మా. ఉమ్, ఉమ్, అయితే శివుడి యొక్క వేషాధారణ శివుడి అత్తకు నచ్చదు, అస్సలు ఇష్టపడదు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ దేశది మరి ఒళ్ళంతా ఇది రాసుకొని ఇక్కడ ఒకటి ఆయుధాలు పెట్టుకొని ఉమ్, ఇక్కడ చందమామ మెడలో పాము పెట్టుకొని నీకెట్లా నచ్చిండు అని చెప్పి పార్వతీమాతతో ప్రతిరోజు గొడవ. ఉమ్, అయితే ఊర్లో ఉన్న వాళ్ళు పెద్దలు వాళ్ళు వీళ్ళు అందరూ కలిసి ఒప్పిస్తారు మొత్తానికి. అయితే ఆహా. ఒప్పించిన తర్వాత మన పార్వతీమాత ఏమంటదంటే అమ్మ, నాకు నచ్చాడు అని అంటది. ఈ వర్డ్ చాలా మందికి తెలియాలి. నాకు నచ్చాడు, నా కళ్ళతో చూడు అంటారు వీళ్ళమ్మని. ఉమ్, నేను చూడను, అసలు నేను చూడను. ఆయన ఒకవేళ మన ఇంటికి నిన్ను తీసుకోవడానికి వస్తే ఒక రాజులాగా రావాలి, ఆయన ఒక అలంకరణతో రావాలి, ఒక బంగారము వజ్రాలు వైడూర్యాలతో దుస్తులు, ఒక వీరుడులాగా వస్తేనే నేను అది చేస్తా అన్నప్పుడు నారదుడు వెళ్ళి ఆ విషయం చెప్తాడు తండ్రికి కైలాసంలో. చెప్తే ఓహో ఖచ్చితంగా తీరుస్తాము వారి కోరికనని చెప్పేసి ఉమ్, అన్ని దగదగ మెరిసే వజ్రాలు వైడూర్యాలు అన్ని ఆయన చూడడానికి స్కలుడు. ఉమ్, ఎటు చూసినా ఇంకా శివుడే కనబడేటట్టుగా మెరుస్తూ వస్తుంటాడు ఆయన. ఉమ్, వెండి కొండల వాడు ఎలా వస్తాడు అలా వస్తూ ఉన్నప్పుడు ఊర్లో ఉన్న వాళ్ళందరూ అబ్బబ్బబ్బా ఎంత అందగాడు శివుడు, ఇంత అందాన్ని మనం అది చేసామే అని అనుకుంటుంటారు కదా తల్లి. అవును. ఆయన అలా 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 మొత్తానికి అయితే పందిరికి వస్తాడు. ఉమ్, పందిరికి రాగానే అమ్మ శివుడిది ఇది తండ్రిది కాబట్టి చెప్తున్నా, వీళ్ళ ఎవరైతే ఉన్నారో అత్తకి భిక్షం అడుకునే వాళ్ళ కనబడతాడు ఆయన. అంతే. అందరికేమో యువరాజులాగా ఎట్లా కనబడతాడు ఆయన త్రిశూలం పట్టుకొని, ఈమెకేమో ఇంటికి వచ్చి ఇలా చేతిలో పట్టుకొని నిలబడ్డట్టు కనబడతాడు భిక్షాటకుల్లాగా. ఎందుకని? ఎందుకంటే ప్రేమించాడు కదా. ఉమ్, ప్రేమించాడు కాబట్టి ప్రేమని చాలా మంది ఈరోజు తల్లిదండ్రులు అల్లుడు ఎంత గొప్పవాడైనా తక్కువ చూస్తారు. ఎందుకంటే వీళ్ళకి ఇష్టం ఉండదు కదా. ఉమ్, దాని ఉదాహరణ రాసున్నది అందులో శివపురాణంలో. అందరికీ కనబడిన ఆ మహానీయుడు ఈవిడకి మాత్రమే భిక్షాటకుడిలాగా ఎందుకు కనబడతాడనంటే, ఉమ్, నేను నీకు కాదు నచ్చినది నీ కూతురి కళ్ళతో నన్ను చూస్తే నేను యువరాజునా మహారాజునా లేకపోతే ఏ రాజునో కనబడతానంటే అత్తకి ఇష్టం ఉండదు. ఉమ్, ఇప్పుడున్న కరెంట్ జనరేషన్ మాట చెప్తే, అరేంజ్ మ్యారేజ్లో వచ్చే అల్లుడు రాగానే ఇంటికి ఈ అత్త ఈ మామకి కాళ్ళు వంకుతాయి. ఉమ్, ఎందుకు? ఎందుకు? ఎందుకంటే వీళ్ళు తెచ్చుకున్నారు కదా. ఉమ్, వీళ్ళు తెచ్చుకున్న వారికి ఈ అమ్మాయి ఇష్టం ఉందా ఇష్టం లేదా ఇది సంబంధం ఉండదు కదా. అవును. కాబట్టి గవర్నమెంట్ జాబు, నల్లగున్నాడా ఎట్లున్నాడా ఇవన్నీ ఏదో చూసేదైతే పెళ్లి చేస్తారు కదా. ఆ పెళ్లికి ఉన్న విలువ ఏంటంటే అమ్మాయి మనసు చూడకపోవడం. ఉమ్, అక్కడ మహానీయుడు చూసింది మనస్సు, ఆ మనసులో ఈవిడ కొలువై ఉన్నది. అదే అర్ధనారీశ్వరి తత్వం కదా. ఉమ్, ఆ అత్త చూడలేకపోయింది, ఎందుకంటే ఆయన ఇష్టపడి వచ్చాడు కదా అమ్మాయిని. ఈ వర్షన్ చెప్తారు. ఉమ్, ఇప్పుడున్న దాంట్లో ఎందుకు అల్లుడికి అంత రెస్పెక్ట్ ఇస్తారనంటే, ఎక్కడ కాదంటాడు, మేము తెచ్చాముగా. ఒకవేళ ఆయన నచ్చినుంటే మేము కాదన్నా వద్దన్నా ఆవిడని తీసుకొని వెళ్ళిపోతాడుగా.
ఇంత డీప్ డిస్కషన్ మన యూత్ మర్చిపోయింది ఇక్కడ. ఇది హ్మ్. చెప్పాల్సిన అవసరం శివపురాణం ఎవరికి చెప్తుండే? హ్మ్. ఈయన గారికి చెప్పేవాళ్ళు. నాయన ఈ విధంగా చేసుకున్నాడు శివుడు, ఈ విధంగా కాపాడబడ్డది మన సంస్కృతి అని చెప్పేవాళ్ళు. హ్మ్. శ్రీరాముడి చరిత్ర చెప్పేవాళ్ళు. శ్రీరాముడి చరిత్ర ఎలా చెప్పేవాళ్ళు తెలుసా అమ్మ? హ్మ్. ఇల్లు, తండ్రి మాట, అన్నదమ్ముల స్థితి, రాజ్యంలో ఉన్న భోగాల గురించి చెప్పేవాళ్ళు. ఆ! ఆయన ఎప్పుడు అన్నదమ్ములని వదలలేడు కదా. అవును. తండ్రి ఒక మాట అనకముందుకే రాజ్యాన్ని వదిలిపెట్టి 14 సంవత్సరాలు వెళ్ళిపోయాడు కదా. హ్మ్. భరతుడు, తర్వాత లక్ష్మణుడు, వీళ్ళందరూ కూడా ఆయన రాక కోసం ఎదురు చూశారు. అంతేకాని ఎక్కడా కూడా అశ్రద్ధ చేయలేరు కదా. హ్మ్. ఇలాంటి విషయాలు బాలరాముడి నుంచి మొదలుపెట్టి ఆయన సీతామాతని పెళ్లి చేసుకునేంత వరకు చెప్పేవాళ్ళు ఏం జరిగిందని. అంటే దీంట్లో ఏముండే, కుటుంబ ఒక నేపథ్యం ఎలా ఉంటుంది అని చెప్పేవాళ్ళు. హ్మ్. పురుషుడు అవన్నీ వినేవాడు. ఈ పసుపు పెట్టుకొని ఈ కార్యక్రమాలు, మేనమామలు వచ్చి ఈ కార్యక్రమాలు జరిగే పసుపు కుంకుమలు హ్మ్. మీరన్న ఈ బండారు పెట్టుకున్న దానికి ఇంత విలువతో మీరు చేస్తున్నారా? లేదు. ఇప్పుడు చేయనప్పుడు నీకు ఏ రైట్స్ ఉన్నాయని నువ్వు అది చేస్తున్నావు? హ్మ్. ఎందుకు ఆ హల్దీ ఫంక్షన్స్ ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు హల్దీ ఫంక్షన్ చేయాల్సిన అవసరం లేదు మీకు. మీకు కావాల్సింది బ్యూటీ. బ్యూటీ కాబట్టి యూ బ్రింగ్ ఎ బ్యూటిషియన్. ఆ బ్యూటిషియన్ తెచ్చుకొని మీరు జూమ్ కెమెరాస్ పెట్టేసుకొని వృద్ధించుకోండి ఫేస్ అంతా. దాని అంతా ఓకే. పసుపు అని పేరు పెట్టి దాన్ని అపవిత్రం చేయడం ఎందుకు? హ్మ్. నీళ్లు చల్లుకొని నీ శరీరం అంతా కనబడేలా భార్యాభర్తలు, అక్కడ భర్త ఉంటాడు, ఇక్కడ భార్య ఉంటాడు. యాక్చువల్లీ ఇక్కడ పురుషుడు, ఇక్కడ స్త్రీ ఉండాలమ్మా. వాళ్ళిద్దరు ఒక సమయానికి కలవాల్సినది. ఆ ముహూర్తానికి ఒక రోజు గంట ముందు ఇట్లా వస్తారు కదా. హ్మ్. అలాంటి తరుణం వదిలిపెట్టేసేసి హ్మ్. వీళ్ళిద్దరు ఒక దగ్గర కలిసే తరుణం ఎక్కడుంది మరి? ఇక్కడ అవును. ఎంగేజ్మెంట్ ఉంది మన దగ్గర ఇప్పుడు కార్యక్రమం. పాతకాలంలో వివాహ సందర్భంలో ఆ పరద తీసే వరకు ఒకరినొకరు చూసుకునే చూసుకోపోయేవాళ్ళు. సాంప్రదాయమే లేదంటారు కదా. లేదు. హ్మ్. కానీ చూసుకునే సందర్భం ఎలా ఉండే అంటే అమ్మ, హ్మ్. మీరన్నది మంచి ప్రశ్న. ఒక స్త్రీ ఈ 16వ ఏట అని చెప్పిన కదా, అప్పుడు ఆయన గురించి అన్ని చెప్పేవాళ్ళు విషయాలన్నీ. ఎలా ఉంటాడు, హ్మ్. ఏ విధంగా పోతాడు, హ్మ్. ఏ విధంగా మంచి మర్యాదలు చూసుకుంటాడని చెప్పేవాళ్ళు వాళ్ళంతా. ఆ! ఆ ఊహ అంటున్నా నేను. ఆ ఊహలోనే ఆయన చూసుకునేవాళ్ళు కదా. ఒక శ్రీరాముడిని, ఒక శివుడిని, ఒక కృష్ణుడిని ఊహలో చూసుకునేవాళ్ళు. ఆయనని రియల్గా చూసినప్పుడు కూడా ఆయన అలాగే కనబడేవాడు. హ్మ్. అంటే ఇక్కడ ఏమైందంటే అమ్మ, మొదట అన్నీ చూసేస్తున్నాం వివాహానికి ముందు. ఊహ ముందుకున్నాడు, ఆలోచన ముందుంది, హ్మ్. కామం ముందుంది, మద్యం ముందుంది. ఇవన్నీ చేసిన తర్వాత పెళ్ళి అని ఒక తాళి కడుతున్నాం అంతే సింపుల్గా. హ్మ్. ఇప్పుడు అలా కట్టడం చేత ఏం జరిగింది తెలుసా అమ్మ? ఇక్కడ ఆ! లాస్, బిఫోర్ మ్యారేజ్ ఎవ్రీథింగ్ చూసేసి ఆఫ్టర్ మ్యారేజ్ కేవలం ఈగోస్ చూస్తున్నాం ఇప్పుడు. నువ్వేంటి, నేనేంటి అని. ఆ రోజు హ్మ్. ఏం చెప్పేవాళ్ళు? దేవాది దేవతల గురించి చరిత్ర చెప్పి కుటుంబ గౌరవం చెప్తే, ఈరోజు కేవలం హ్మ్. నీ స్టేటస్ నాట్ స్టేటస్ అని చెప్పిన వాళ్ళు ఆ హల్దీ ఫంక్షనే చేసుకుంటారు. ఆ! కుటుంబం గురించి గౌరవం, లేకపోతే ఉమ్మడి రాజ్యాల గురించి మాట్లాడే ప్రతి ఒక్కళ్ళు మీరన్నట్టుగా పెళ్ళిళ్ళు చేసుకుంటారు. హ్మ్. అలా పెళ్ళిళ్ళు చేసుకున్న ఏ కుటుంబం ఇప్పటివరకు విడిపోలేదు. మీరు గమనించండి. హ్మ్. శివుడి గురించి అని చెప్పింది అది ఏంటంటే, చాలా మంది యూత్‌కి ఇప్పుడు అవసరం. హ్మ్. ప్రేమ చేసుకున్న అల్లుడిని ఇష్టపడరు చాలా మంది. ఇప్పుడు ఎన్ని ఈగోలున్నా శాస్త్ర ప్రకారంగా శాస్త్ర ప్రకారంగా వెళ్ళాలి చేయాల్సిన కదా. ప్రతి ఒక్కటి చేస్తున్నారు కదా. తంతు ఎక్కడ అయితే చేస్తున్నారు శాస్త్ర ఇప్పుడు ప్రకారంగా? 5 జీలకర్ర రోజులు బెల్లం చేసేసి దగ్గర ఒక నుంచి జీలకర్ర బెల్లం ఎందుకు పెడతారు తెలుసా? మీకు హ్మ్. తెలుసా? ఒక్కసారి జీలకర్ర బెల్లం మనం కలిపి చూస్తే హ్మ్. విడగొట్టిన మునగాడు లేడు ఇంతవరకు దాన్ని. హ్మ్. దాన్ని ఒకసారి అవి 2 కలిసిపోతే అమ్మ తీయడానికి రాదు. ఇక్కడ పెడతారు. హ్మ్. హ్మ్. కన్యాదానం ఎందుకు చేస్తారు తెలుసా తల్లి మీకు? కన్యాదానం అర్థం సగం మందికి తెలీదు. ఇక్కడ నేను చెప్తున్నాను కదా. హ్మ్. కన్యాదానము ఈ లోకంలో అన్నిటికంటే గొప్ప కన్యాదానం ఎందుకు అయిందనే విషయం చాలా మందికి తెలీదు. హ్మ్. బహుశా తల్లి కన్న తండ్రులకి ఆ విషయం చాలా మందికి బాధిస్తది. ఒక స్త్రీ అమ్మ హ్మ్. జీవితంలో ఒక్కసారి ఒక పురుషుడికి అప్పచెప్పేస్తే, బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయము, వాళ్ళు శారీరకముగా ఉన్నారా లేదా అనేది పక్కన పెట్టు గాని నువ్వు వెళ్ళావు అంటారు అంతే ఇంక. దాంట్లో తప్పు పడతారు కదా. ఇప్పుడు కన్యాదానానికి అర్థం ఏం తెలుసా అమ్మ? హ్మ్. ఒక స్త్రీ శరీరాన్ని ఇచ్చిన తర్వాత కొన్ని వేల కోట్లు పెట్టినా ఆ పూర్వస్థితి రాదు. బాగా గుర్తుపెట్టుకోండి. వజ్రం ఇచ్చాం మీకు, వైడూర్యాలు ఇచ్చాం కదా, దానికి 10 రెట్లు నువ్వు ఇవ్వగలవు. హ్మ్. స్త్రీ యొక్క కన్యతనాన్ని తీసుకొచ్చి ఇవ్వగలవా? అందుకని తీసుకొని వెనక్కి ఇవ్వలేము కాబట్టే కన్యాదానానికి శాస్త్ర గ్రంథంలో చోటుంది. హ్మ్. దాన్ని ఒకసారి ఇస్తే అమ్మ, మళ్ళీ నువ్వు అదే పవిత్రత తీసి ఇవ్వలేవు వెనక్కి. అందుకే అక్కడ మనకు కూర్చోబెట్టిన ఆ వేద మంత్రాల్లో అక్కడ ఇక్కడ కన్యాదానం చేసే ఆ తల్లిదండ్రులు చాలా 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 బాధపడుతూ, ఏడుస్తూ ఎన్నో ఎన్నో విధాలుగా అయితే ఇస్తారు. ఆ ఇచ్చిన ఆ చేతులు ఎంతో పుణ్యము. హ్మ్. ఒక స్త్రీ పరిపూర్ణమైన వంశ ఉద్ధారణకి వచ్చేస్తదమ్మా అక్కడి నుంచి. మన వాళ్ళు 2 నెలలకి ఐ హర్డ్ ద న్యూస్ మార్నింగ్ హ్మ్. పెళ్ళయింది. కరెక్ట్‌గా రెండో రోజు సూసైడ్ చేసుకుంది అమ్మాయి. ఈరోజు మార్నింగే. ఆ! నాకు ఇందాక చెప్తున్నారు వచ్చేటప్పుడు. 2 డేస్‌కి ఏమైందంటే పెళ్ళయిందంటమ్మా. హ్మ్. పెళ్ళయిన తర్వాత కూర్చొని మొబైల్ ఏదో చూసుకుంటుందంట. ఏదో డిస్కషన్ వచ్చిందంట. వచ్చేసరికి హ్మ్. నీకు ఫోన్‌లో ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరితో చూస్తున్నావు? ఈ ఫేస్‌బుక్, ట్విట్టర్‌లు ఇవన్నీ ఉంటాయి ఆ! కదమ్మా. అవన్నీ చూసేస్తే ఆ అమ్మాయి ఫోన్ అక్కడ పడేసి ఇంట్లోకెళ్ళి సూసైడ్ చేసుకుందంట. ఇప్పుడు హ్మ్. చావుందక్కడ. ఇక్కడ హ్మ్. ఏం జరుగుతుంది చూడండి.
వాళ్ళ అమ్మ గురించి ఆలోచించలే, నాన్న గురించి ఆలోచించలే, ఏది ఆలోచించలేదు. ఒక క్షణికావేశం. స్త్రీని అలా అనగానే అవమానంతో వచ్చేసి చనిపోయింది. అంటే ఇక్కడ ఆయన నాకు ఏదో సంబంధం ఉంది కదా అని చెప్పి చనిపోలే ఆవిడ. నా నన్ను గురించి ఇలా అన్నాడు. పూర్తిగా తెలియకుండా ఇప్పుడు అలా పెళ్లి ఎంత పెద్దగా జరిగింది, వైవిధ్యముగా జరిగింది కదా. కన్యాదానం అయితే చేశారు కదా. అవును. మరి అంత సులభంగా ఒక స్త్రీని అలా ఒక వేరే వాడితో పెట్టేస్తే అమ్మ మరి మరణమే తథ్యం కదా. ఉమ్, మానం కంటే ప్రాణము అని, ప్రాణం కంటే మానమే గొప్పది అని మన దగ్గర రాసి ఉన్నాయి. ఉమ్, స్త్రీకి విలువైందమ్మా. ఈ రంకు అంట పెట్టేస్తారు కదా, ఉమ్, మగవాడికి అదే చెప్తారు. ఉమ్, మగవాడికి చెప్తారు ఇది రంకు పెట్టుకొని ఉన్న స్త్రీలతో మాట్లాడొద్దు అని చెప్తారు. ఉమ్, సాకలి వాడితో మాట్లాడొద్దు అని చెప్తారు. మన దగ్గర ఎవరు చెప్తారు? పెద్దవాళ్ళు 60-70 సంవత్సరాలు ఉన్న మగవాళ్ళు ఆడవాళ్ళు అందరు కూర్చొని ఒక కథలాగా చెప్పేవాళ్ళు కూర్చొని. మన దగ్గర చెప్తుండేవాళ్ళు. ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి అలాంటివి, ఉన్నాయి ఇంకా ఊర్లలో. ఆహా. అది చెప్పేవాళ్ళు. మగవాళ్ళు ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటమ్మా, ఒక రంకు ఉన్న ఆడవాళ్ళతో మగవాడు మాట్లాడొద్దు అని అంటారు. ఉమ్, బాగా గమనించాల్సిన మాట. ఒక చెట్టు కింద నిలబడి అలాంటి వేషాధారణతో ఉన్న స్త్రీతో మాట్లాడితే ఉమ్. నేను తప్పు కింద క్యాలిక్యులేట్ చేస్తారు, కానీ నువ్వు చేయలేవు అన్నారు కదమ్మా. అంటే ఈ స్త్రీలే విషయం తప్పుగా ఉంటారని అలా అంటున్నారా? ఉండరు. ఉమ్, రంకు మగవాళ్ళు ఉన్న కూడా. స్త్రీలు, నేను అన్నది స్త్రీలు అని లేదు. ఉమ్. రంకు అంటే అక్రమమైన మార్గాల్లో స్త్రీలు నడుస్తారుగా, అంటే కొంతమంది ఉన్నారు. మగవారు కూడా ఉండేవాళ్ళు నేను చెప్పిన ఉంటారు మాట కదా. మగవాళ్ళు కూడా ఉంటారు, కానీ రుజువు చేయబడింది ఎక్కడున్నది? ఆడవాళ్ళది. అంటే అమ్మా మీరు అన్నట్టుగానే ఇందాక ఒక వర్డ్ వదిలేండి, ఆ వర్డ్ కొంచెం వినాలి. స్త్రీలే అలా ఉన్నారని ఎలా అంటారు గురువు గారు మీరు అంటున్నారు ఉమ్, కదా. పురుషుడు అలా ఉన్నాడు అని చెప్పడం అనేది చాలా తక్కువ శాతంగా ఉంది చరిత్రలో. ఒక ఉమ్, మాట, ఇద్దరు పురుషుల దగ్గర 25 మంది పురుషులు ఉన్నా కూడా గొడవ రాదు. అదే ఒక స్త్రీతోని ఇంకో స్త్రీ కూర్చుంటే ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్లో గొడవలు జరుగుతాయా? దానికి కారణం ఏంటంటే ఉన్నాయి లేని, లేని ఉన్నాయి అని చెప్పేస్తే వాళ్ళు నిజం అనుకుని నమ్మేసి వచ్చి కాపురాలు కూల్చుకుంటారు. ఉమ్, పురుషుడైతే అలా చెప్పలేడు కదా, సందర్భాలు రావు కదా. నానుడి కూడా ఉంది కదా, ఇద్దరు ఆడవాళ్ళ కొప్పులు ఒక దగ్గర కూర్చోని ఉందా అమ్మ? ఎందుకంటే ఈ ఆడవాళ్ళను అన్నట్టుగా స్త్రీలే తప్పు చేస్తున్నారు అంటే, కానీ వాళ్ళ నాలుక చాలా పదునైనది అంటున్నాను. ఉమ్, పురుషుడు కూడా తప్పులు చేస్తున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే అమ్మా, స్త్రీని డబ్బులు ఇచ్చేసి శారీరకంగా ఆలోచించిన వ్యక్తి ఆ స్త్రీ కంటే 1000 రెట్ల తప్పు మనిషి. ఉమ్, ఎందుకంటే ఇంట్లో ఉన్న స్త్రీ, నీకంటూ ఒక జీవితం, ఇవన్నీ వదిలిపెట్టి వచ్చిన నువ్వు కూడా అపవిత్రమే కదా. కాకపోతే శాసన గ్రంథంలో ఉన్న విషయం స్త్రీ విలువ చెప్తున్నాం మీకు నేను. ఉమ్, అలా ఉన్న వాళ్ళతోనే ఎందుకు మాట్లాడదు అని అంటే ఆవిడ అందరితోనే ఉంటుంది కదా తల్లి. పురుషుడు ఉంటారా స్వామి అందరంటే ఒక పురుషుడు 100 మందితో ఉన్నట్టు రుజువు లేదు ఎక్కడ. బాగా గుర్తుంది, మీరు అన్నట్టుగా ఉన్నాయి లింక్స్ ఉండొచ్చు, ఒక 2, 3, 10, 12, కానీ ఒక స్త్రీ వేశ్య స్థితిలో ఉన్న వాళ్ళ యొక్క ఆలోచననే చాలా పెద్దగా ఉంటుంది కదమ్మా. అక్కడ డిఫరెన్సెస్ ఉంది కదా. అలాంటి విషయాలు చెప్పి చేసే పెళ్ళికి ఉమ్, మీరు అన్నారు జీలకర్ర బెల్లం. ఆ జీలకర్ర బెల్లాన్ని పెట్టిన తర్వాత అమ్మ పానీగ్రహం చేస్తారు. ఇలా 2 చిట్కనేలు ఎందుకు పట్టుకుంటారు తెలుసా? చాలా మందికి తెలియాలి. చిట్కనేలు ఎందుకు? ఈ 2 బొటనవేలు పట్టుకోవచ్చు కదా, ఈ 5 ఏళ్లలో ఇదే స్ట్రాంగ్ కదా, ఆ, ఇదే ఎందుకు పట్టుకుంటారు తెలుసా అమ్మ? ఉమ్, ఒక భర్తకి ఒక భార్య అంటే, భర్త ముందు నడుస్తుంటే వెనకాల ఉన్న స్త్రీ పట్టుకుంటుంది. మీరు బాగా గమనించండి, ఇలా గుంజుతున్నట్టు పట్టుకుంటుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏం తెలుసా అమ్మా? ఉమ్, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని రాజ్యానికి సంబంధించిన దుఃఖాలు, నీవు ఎన్ని స్థితిగతులను అనుభవించి నాకు దక్కకుండా ఉమ్, నన్ను కోల్పోయే స్థితి, నిన్ను నీవు కోల్పోయినా కూడా ఉమ్, ఒక చిటికన వేలు సహాయంతోనైనా నిన్ను నేను లాక్కుంటాను వెనక్కి అని అర్థం. అది అంటే నేను నా బాధలన్నీ గెలుస్తా, ఉమ్, నిన్ను నాతో పాటు తీసుకెళ్తా అని చెప్పి ఈ పతివతలకు చెప్పింది అదే కదమ్మా. అవును. ఇవన్నీ చెప్పిన తర్వాత ఈ పాణిగ్రహం అగ్ని చుట్టూ తినిపిస్తారు. ఎందుకంటే అగ్ని నిజమైనది కదమ్మా. ఉమ్, అలా దాన్ని చుట్టూ తిరుగుతున్నప్పుడు చేసే ఆ 7 అడుగులకు ఉన్న విలువ పాణిగ్రహం చెప్పట్లేరు కదా ఈరోజు. ఉమ్, పాణిగ్రహాన్ని గురించి చెప్పాలా? చాలా మంది చెప్పట్లేరు కదా. తలంబ్రాలు ఎందుకు వస్తారు? ఉమ్, నెత్తి మీద తలంబ్రాలు పోస్తారు. మీకు మనం వడి బియ్యం గురించి చెప్పాను నేను లాస్ట్ టైం. ఆ, ఆ వడి అనేది ఇలా పోసే కార్యక్రమం కూడా చెప్పాము. అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఒక వ్యవసాయానికి సంబంధించి చెల్లెకి ఇస్తూ ఉంటే, చెల్లెని పెళ్లి చేసిన తర్వాత ఆవిడ వాటా రాకపోవడం అనేది జరుగుతుంది. ఉమ్, కానీ అన్నదమ్ములు ఆ వాటాని ఇవ్వలేక మనసు బాధ చంపుకోలేక వచ్చిస్తే అత్తమామలు వచ్చేసి మీరేందయ్యా మా దగ్గర లేదా గతి లేదా అని అన్న మాట వస్తుందని చెప్పాను, గుర్తుండొచ్చు మీకు, వీడియోస్లో చెప్పాను. ఆ తర్వాత ఆ అత్త వాళ్ళకి ఇంట్లో ఉమ్, తీవ్రమైన అనావృష్టి, అంటే ఏమీ లేని స్థితిలో ఈ అన్నలే వచ్చి మళ్ళీ సహాయం చేస్తారు. మా చెల్లి దగ్గర మేము ఇచ్చే వాటా ఉందని చెప్పాను మీకు. అవును. తలంబ్రాలకు సంబంధించిన బియ్యానికి సంబంధించిన వడి నింపే కార్యక్రమం అలా వచ్చిందమ్మ మన దగ్గర. ఇందులో 3 సంవత్సరాలకి, 2 సంవత్సరాలకి, 1 సంవత్సరానికి వడి నింపుకుంటారు. కులదైవానికి కానీ ఎవరికైనా చేసుకోవాలి. వడి నింపకుండా ఉండకూడదు అనే విషయం ఎందుకు ఉంటుందమ్మా? ఉమ్, 5 సంవత్సరాలు దాటితే బంధాలకి విలువ పోతుంది అని చెప్పేసి శాస్త్రం ఘోషిస్తుంది అనమాట. అందుకని 5 సంవత్సరాల నిండక ముందుకే వడి నింపే కార్యక్రమం చేయాలి. మళ్ళీ ఈ వడి ఎవరు నింపాలి తెలుసా అమ్మ? వరుసైన వాళ్ళే నింపాలి. నాన్నలు కానీ, బాబాయిలు కానీ, అన్నలు కానీ వీళ్ళే నింపాలి. ఎందుకంటే వాళ్ళే పుట్టింటికి సంబంధించిన పుట్టింటికి సంబంధించిన ఇంట్లోనే చేయాలి. అంతేగా
మిగతా ఎక్కడ చేయకూడదు. దీని గురించి చాలా మంది ఆడవాళ్ళు చాలా అలుగుతారమ్మా, మా ఒడి నింపలేరు, మాకు బియ్యం పోయలేరు అని చాలా మంది గొడవలు కూడా పడి విడిపోయిన వాళ్ళు ఉన్నారు. చాలా మంది నా దగ్గరకు వచ్చి చెప్తారు కూడా. దాన్ని నేను వేరే మార్గాలు కూడా చెప్పి పెట్టాను అనమాట. అలా ఒడి కార్యక్రమం వచ్చిన తర్వాత అత్యంత ముఖ్యమైనది ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి, చాలా మంది వినేది శారీరకమైన సంబంధం. ఈ పెళ్ళైన తర్వాత 4 గోడల మధ్యలో చీకట్లోనే జరగాల్సిన సంబంధం అది. ఎప్పుడైతే వెలుగులోకి వచ్చేసి, ఎప్పుడైతే మనం అన్న కుటుంబాల నేపథ్యం దాటి వచ్చావమ్మా, ఒకరి శరీరాన్ని ఒకరు చూడకుండా జీవితం మొత్తం పరమాత్ముడికి అంకితమైన మహా కార్యక్రమానికి పూనాలి. అంటే ఏ విధముగా అంటే, వేద బ్రాహ్మణులు ఒక నిర్ణయం ఇస్తారు, వాళ్ళు చెప్తారు ఈ సమయమే అని, ఈ సమయంలో చేయాలి అని, రాత్రి ఒక సమయం అని నిర్ణయిస్తారు. ఇవన్నీ రాత్రి సమయంలో పెట్టడానికి గల కారణం ఏంటంటమ్మా, పూర్తిగా ఒకరిని ఒకరు చూసుకోకూడదు అనేది రాసి ఉంది. చూసుకోవడం చేత ఏమైతే తెలుసా అమ్మ, పురుషుడు, మీరు ఇందాక వర్డ్ యూజ్ చేశారు, ఆ వర్డ్ మనం దీనికి లింక్ చేసి చెప్తే, పురుషుడి కంటికి హద్దు ఉండదు తల్లి. బాగా గమనించాలి, ఎందుకంటే మనం ఛానల్లో ఉన్నాం కూడా చెప్తున్నాను. ఒక స్త్రీని పరిపూర్ణంగా చూసిన పురుషుడు ఈవిడే ఇలాగుంటే ఇంకొక ఆవిడ ఎలా ఉంటుందని ఊహించగలడు పురుషుడు. ఎందుకంటే కామానికి సంబంధించిన విషయం జరిగేటప్పుడు మీరు ఎక్కువ శాతంగా గమనించి చూస్తే స్త్రీ స్థితి వేరు, పురుషుడి స్థితి వేరు. మీరు గమనించండి మాటలో, పురుషుడు ఎక్కువ శాతంగా ఈ ఐస్ కాంటాక్ట్ ఇవ్వగలడు, స్త్రీ ఇవ్వలేదు. షీ కెన్ ఫీల్, సెన్స్ పనిచేస్తుంది స్త్రీలది. బాగా గమనించండి. అంటే కళ్ళు మూసుకోవచ్చు, లేకపోతే వాళ్ళ ఆలోచన నా జీవితము, నా భర్త, నా బాధ్యత అని చెప్పేసి పరమాత్ముడితో నాకు ఇలాంటి జీవితం, మంచి కుటుంబం, మంచి పిల్లలు పుట్టాలన్న ఆనందంలో ఆవిడ మైమర్చిపోయి ఉండవచ్చు. పురుషుడు ఆ మైమర్చిపోయే తరాన్ని కూడా చూడవచ్చు ఈ కళ్ళు. అందుకనే నేను ఇంతకుముందు చెప్పాను, ఎందుకు చిన్న చిన్న వాళ్ళకి రేప్ కేసులు అవుతాయి, ఎందుకు ఈ విధంగా కొంతమంది మీద 5-6 సంవత్సరాల పిల్లల మీద జరుగుతుందన్న విషయం ఏంటంటే, దే కెన్ ఇమాజిన్ వన్ ఫిగర్ టు అదర్ ఫిగర్. అంటే అర్థమైందమ్మా, ఒక స్త్రీని, ఒక హీరోయిన్ ఉందనుకుందాం, ఈవిడ కానీ ఈయన ఈ విధంగా ఇమాజినేషన్ తీసి ఇక్కడ అప్లై చేయగలడు. ఇది మైండ్ సెట్ గేమ్. అంటే ఇది చాలామంది సైకలాజికల్గా ప్రూవ్ చేశారు. ఇలాంటిది మన ఊహకందని విషయాలు కూడా అప్పట్లో మన జ్ఞాననేత్రానికి అందించిన ఋషివర్యుల పరంపర మనది. ఇప్పుడు అలా ఉండకూడదు, ఇలా ఉండాలన్నప్పుడు ఏమైతే ఇద్దరికి ఈక్వాలిటీ. ఎక్కడైతే ఈ లైటు ఇదొకటి ఇవన్నీ మొదలయ్యి సమయానికి అనుబంధం లేకుండా జరుగుతున్నాయో కార్యక్రమాలు, ఇలాంటి విషయాలు దారితీస్తున్నాయి. ఇది చాలా సింపుల్ కదమ్మా. ఇప్పుడు మనం పుష్ప 2కి వెళ్ళామనుకోండి, నెక్స్ట్ చిరంజీవి వస్తుందనంటే ఎక్స్పెక్టేషన్ వేరే లెవెల్లో పోయిపోతాం కదా. కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ పురుషుడికి ఉన్నాయి, ఇక్కడ స్త్రీకి లేవు నా తల్లి. దాంట్లో ఎవరైనా అడ్డుకున్నా నేను వైవిధ్యముగా కూర్చోడానికి సిద్ధమే, డిబేట్కి వచ్చిన. అదే రాసున్నాయి మన గ్రంథాలు, శివపురాణంలో రాసున్నాయి ఈ విషయాలు. నేను చెప్పిన విషయాలన్నీ కూడా వివాహానికి సంబంధించింది, వివాహం ఒక జీవితం సంబంధించింది శివపురాణంలో ఉంది. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాంపత్యానికి సంబంధించిన విషయాలు ఏ విధంగా ఉండాలో రాసింది మొత్తం. నేను చెప్పినది అబ్సల్యూట్లీ సైంటిఫిక్ ప్రూవెన్ క్వశ్చన్ అమ్మా. ఇది డాక్యుమెంటేషన్ ఉంది మన దగ్గర. ఒక విషయం నేను లాస్ట్ టైం కూడా చెప్పానమ్మా, అమెరికాలో ఒక అబ్బాయి, ఒక స్త్రీ, ఒక పురుషుడు, 20-25 మంది స్టూడెంట్స్లో ఒక టీచర్ వచ్చి డిస్కషన్ వాట్ అబౌట్ ఎస్టర్డే టాపిక్స్ అని అంటది కదమ్మా. అన్నప్పుడు ఏమన్నదనంటే, ఆవిడ ఒక పర్టికులర్ స్టూడెంట్ని కొడుతున్నారు. ఏ విధంగా, చిన్న చిన్న విషయానికి ఇరిటేట్ అవుతున్నారు, గట్టిగా అరవడమో లేకపోతే అది విసిరేయడమో చాక్పీస్తో కొట్టడమో చేస్తే, ఆ అబ్బాయి 2-3 సార్లు చూసి, ఆ అబ్బాయి యూజ్ చేసిన వర్డ్ ఏం తెలుసమ్మా, ఎందుకు మీరు అంటే వై యు ఆర్ అంటే ఫోకస్, అంటే కంటిన్యూగా నన్ను టార్గెట్ చేశారని చెప్పేసి ఒక్కటే వర్డ్ అన్నాడు, లాస్ట్ నైట్ డోంట్ యూ ఫీల్, అంటే మీరు సాటిస్ఫై కాలేరా విత్ యువర్ హస్బెండ్ అన్నాడు ఆయన. అది రికార్డ్ అయింది 2007లో. ఇట్ వాస్ ప్రూవెన్ షీఈ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ అంటే ఫ్యామిలీ, ఆయన హస్బెండ్తోని సెక్షువల్గా హరాస్మెంట్లో ఉంది ఆవిడ అని రుజువైంది. డాక్యుమెంట్ ఉంది, యూ కెన్ గూగుల్ ఇట్ ఆల్సో. తర్వాత ఆ అబ్బాయి అలా అడిగినందుకు ఆవిడ తీసుకెళ్ళింది డీన్ దగ్గరికి. డీన్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఏం చేశారంటే, ఎందుకు ఇలా అన్నాడు అని చెప్పేసి ఈవిడ పర్సనల్ లైఫ్ ఎంక్వైరీ చేస్తే, ఆవిడ భర్తతోని 2-3 మంత్స్ నుంచి ఉండట్లేదు, ఫ్యామిలీ గొడవలతో ఉండి ఆ హెజిటేషను, ఆ యొక్క ఇరిటేషన్ అంతా స్టూడెంట్స్ మీద అప్లై చేస్తుందని రుజువైంది. 9 మంత్స్ తర్వాత వచ్చింది. ఇది ఉంది మన దగ్గర, లండన్లో అయింది ఇది. అంటే ఇక్కడ ఎంత ఇంటర్లింక్ డిస్కషన్. ఇప్పుడు ఆ అబ్బాయి ఆ అన్న వర్డ్ నీ శారీరకమైన ఆలోచనలకి గురించి చెప్పాడు అని అంటే అమ్మా, ఎక్కడ ఏం కోల్పోతున్నాం మీరు అన్నది విచక్షణ. మీరు గమనించండి, ఈ రోజుల్లో చాలామంది ఉన్నారమ్మా మహానుభావులు, స్త్రీని పట్టించుకోరు, కానీ పరిస్థితి దగ్గర మాత్రం కావాల్సిన అన్నీ చేస్తారు. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంది, ఈవిడ అందంగా లేదనా, లేకపోతే ఈవిడ స్త్రీ గుణగాలు లేవన్నా అని చెప్పి చాలామంది అడుగుతారు కదా. మీరు ఒక వర్డ్ వదిలేరు, కోర్టు దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు స్వామి అని అన్నారు ఫస్ట్ ఇంటర్వ్యూలో. అయితే లాస్ట్ వర్డ్ వచ్చింది కాబట్టి చెప్తున్నాము. ఆ వర్డ్ ఎందుకు వస్తుంది తెలుసా అమ్మ,
ఎక్కడైతే అక్రమమైన ఆలోచనలు ఉంటాయో అక్కడి నుంచే ఇవన్నీ మొదలవుతాయి. ఎందుకంటే మూడో వ్యక్తి నీ కుటుంబంలోకి ఎంట్రీ అయ్యాడనంటే అయిపోయాయి, నువ్వు ఇంకా నీ జీవితం నాశనమే. ఏ స్త్రీ అయినా కూడా అమ్మ అన్నీ పంచుకుంటుంది భర్తతోని, కానీ పరస్త్రీతో పడక పంచుకోవచ్చు. చూడండి, అన్నీ పంచుకుంటుంది. నువ్వు రక్తం కూడా తీయమ్మా, మెడ కూడా కోసేయి, నువ్వు నీకేమి కావాలో అన్నీ పెట్టేస్తుంది. ఇక్కడ కావాలా, గోల్డ్ కావాలా అన్నీ ఇచ్చేస్తుంది. నువ్వు బాగుంటే చాలు అంటది. కానీ పడక సుఖం గురించి ఊహించలేదమ్మా స్త్రీ. అంత గొప్పది కదా. సేమ్ అదే విధంగా పురుషుడు కూడా ఆలోచిస్తాడు. ఇంకా నా భార్య నాతోనే అన్ని విషయాలు ఆలోచిస్తారు. కొంతమంది కొన్ని విధాలుగా పోతారంటే అది ఇమ్మెచ్యూర్ డిస్కషన్స్. మనం మాట్లాడుతుంది కూడా ఛానల్లో కూర్చున్నాం కాబట్టి వ్యాలిడ్ మన చరిత్ర సనాతన ధర్మం యొక్క గొప్పతనమే చెప్తున్నాం. అలా రుజువు చేయించబడ్డాయి తల్లి. ఎంత శక్తి ఉంటే మన శాస్త్రంలో ఒక కామానికి అంత పెద్ద శిలల మీద చెక్కి గుడికి పెడతారమ్మా. అదొక ఒక విలువ శక్తి ఉన్నదే కదా. పురోహితుడు చూయించేవాడు అవన్నీ, ఆ తల్లిదండ్రులు చూయించకపోయేవారు సిగ్గుతో. వీళ్ళందరూ చూస్తే ఓహో ఈ విధంగా ఉండాలని. ఎల్లోరా శిల్పాలు, ఇప్పుడు అజంతా శిల్పాలు ఎవరు చెక్కారు తల్లి? అది ఎవరు రాశారు? అది ఎంతటి నాలెడ్జ్ ఇచ్చింది అని అంటే, ఈ రోజుల్లో అవన్నీ మొబైల్లో ఉన్నాయిగా. ఇంకా నయం, అక్కడ శిల్పాలు కదులుతలేము. ఇక్కడ కదులుతున్న మనుషుల్ని చూసేసి మనిషి ఊహకందని ఆలోచనలు రావడం చేతనే మీరు అన్నట్టుగా అన్నీ జరుగుతున్నాయి. ఇట్ ఈస్ అప్లైస్ 13 to 16 years, 9 to 15 years లేడీస్కి అప్లై అవుతుంది ఇది బాగా. వాళ్ళ శరీరంలో ఎక్కువ శాతంగా మార్పులు రావడానికి గల ముఖ్యమైన కారణం మొబైలే. ఫుడ్ 10-20% తల్లి, దాన్ని మార్చలేం మనం. కానీ వాళ్ళ థింక్ ఓవర్గా అయిపోతుంది కదా, అదొకటి. పురుషుడు కూడా సేమ్ అదే స్థితి. 16 సంవత్సరాలకు పెళ్లి చేస్తే అమ్మ 26-20 సంవత్సరాల వరకే, 25-26 వరకే 5-6 మంది పిల్లలు గనేసేది. ఆవిడ బాధ్యతలన్నీ ఇప్పుడు ఏముండేటి? కుటుంబమే. ఇప్పుడు 26-27 ఏళ్ళకి పెళ్లి చేసుకున్న వాళ్ళందరికీ ఏముంటుందంటే అమ్మ, మీరు అన్నట్టుగా ఎడ్యుకేషన్ బాగా అయిపోయి, ఫైనాన్స్ ఒకటి, ఈఎంఐస్ అన్నీ ఉండేసి నువ్వెంత ఆఫ్టర్ ఆల్ అంటారు. ఆఫ్టర్ ఆల్ అన్న వర్డ్ రాకుండా ఉండడానికి నేను ఆ రోజు అన్ని విధాలుగా పెళ్లి చేసేవాళ్ళు కదా. అంత తరుణంలో ఈ హెల్దీ 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 అని అంటున్నారు కదా, ఈ హెల్దీ లేదు ఇక్కడ. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఇక్కడ హెల్దీ కనబడిందా మీకు? లేదు. శాస్త్రానికి శరీరానికి సౌందర్యవతిలాగా ఉండాలని చెప్పేసి ఆ పెళ్లి పందిరిలో ఎవరు అంటే ఆవిడ పెళ్లి కూతురని కనబడేలాగా ఆ అందం చందం కనబడే, ఆ పసుపుకున్న విలువ కనబడేది. ఈ రోజుల్లో చూస్తున్నాం ఆ పెళ్లి కూతురు ఎవరు అని చెప్పేసి గుర్తుపట్టడానికి రావట్లేదు. అప్పుడు పసుపు పెట్టినప్పుడు ఆ కాంతి వేరే ఉండేది. ఇప్పుడు కొంతమంది పసుపు రాసుకొని వెళ్తే ఆ ఫంక్షన్స్లో ఈవిడని విచిత్రంగా చూస్తారు అందరూ. ఈవిడేందో మొత్తం రాసుకొని పోలేరమ్మలా వచ్చిందని చెప్పేసి. తప్పు దోవలో ఎవరున్నారంటే అమ్మ మన ఆలోచన. ఈ పసుపు రాయడానికి గల శరీరం చాలా బాగుంటుంది. ఇప్పుడు మన దగ్గర కాస్మెటిక్స్ ఎక్కువ వాడుతున్నారు. ఇప్పుడు ఫెయిర్ అండ్ లవ్లీ వాళ్ళు నా మీద కేసు వేయొచ్చు. మీరు ఒకసారి ఫెయిర్ అండ్ లవ్లీ వాడి ఎవరైనా ఎర్రగైన వాళ్ళని చూసారు ఇంతవరకు? మీరే చెప్పాలి, నేను చెప్పాను, నేను మాట్లాడను. ఫెయిర్ అండ్ లవ్లీ వాడు ఇంతవరకు ఎవడు ఎర్రగాలేడు. అయినా ఫెయిర్ అండ్ లవ్లీ ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్ ఇన్ టీవీ. ఇలా 4 కాంతులు వస్తాయి, 1 2 3 4 5కి టక్కున మెరుస్తుంది ఆవిడ. అలా మెరిసిన వాళ్ళు ఎవరు లేరే రియల్గా. కాకపోతే కాస్మెటిక్స్ కున్న నాలెడ్జ్ అది. ఆయుర్వేదిక్ ఉన్న నాలెడ్జ్ చూసావా? 5 రోజులు పెట్టుకోగానే ఎంత అందంగా అవుతారు ఆడవాళ్ళు. అంటే ఆ కాంతి వస్తుంది కదమ్మా. కాబట్టి ఏంటంటే ఇదంతా ఒక రకంగా మళ్ళీ మనమే చర్మానికి ఇంజెక్షన్స్ ఇచ్చేసి ఆ టాబ్లెట్స్ వేసుకొని గ్లో రావాలని వెళ్తాం. అసలైన కాంతి తల్లి గర్భంలోనే వస్తుందమ్మా. అంతకు మించి స్పెషల్గా ఎక్కడి నుంచి ఏది రాదు. ఇక పంచభూతాల్లో నువ్వు తిరగాల్సిందే, నువ్వు దయ్యంలాగైనా ఇందులో తిరగాలి. కాబట్టి ఇంత జీవితం ప్రక్రియ మన పెళ్ళి అనేది వదిలిపెట్టేసమ్మా చిన్న చిన్నగా ఇంత వల్గర్గా దిగుతున్నారు కదా. కొంతమంది అరుస్తున్నారు, అదేంది అలా ఉన్నారు ఇలా ఉన్నారంటే, పెళ్ళైనాక ఒక భార్యని భర్త ఎటంటే తీసుకెళ్తే మార్కెట్కి ఎవరన్నా ఊరసూపుతో చూస్తేనే పెద్ద గొడవలు చేస్తాం. పెళ్లి చేసుకున్న అమ్మాయిని కెమెరాల ముందు ఎలా నిలబెట్టగలిగారు? కెమెరాల ముందు పెట్టి ఒళ్ళంతా నీళ్లు పోసేసి ఆయన ఇంకేదో చేసి అదేదో చేసి ఒక్కసారి ఆలోచించి ఇక్కడ గుచ్చుకోవట్లేదా? అలా ఎంత ఇప్పుడు మనమే ఆలోచిస్తాం. హక్కు పక్కన ఎవరైనా చూస్తేనే ఎంత కోపం వస్తుంది మనకి. కెమెరా ఆయన చూస్తున్నావు, సో అక్కడ చూడు ఇక్కడ చూసా అంటమా లేదా? అలాంటిది నువ్వే పిలిచి ఆహ్వానిస్తున్నావే. గోప్యంగా ఉండాల్సిన స్త్రీలని నువ్వు ఇంత ఘోరమైన స్థితికి తెచ్చి ఏం గోప్యంగా నువ్వు పెళ్లి చేసి సంసారం అనేది తీసుకోగలుగుతాం? డబ్బులుంటే సరిపోవమ్మా. సంస్కారం చాలా ముఖ్యమైనది. అదే శాసనం, అదే ఇతిహాసం, అదే మన గ్రంథం, అదే మన వేదం. ఇప్పుడు వేద మహర్షులు వేద పురుషులు అందరూ ఉన్న మహా భూమండలం ఇది. ఇండియాలో జరిగినట్టుగా పెళ్ళి ఏ భూమండలంలో జరగదమ్మా. ఒకసారి ఇంటి ముందు అలకకి ఎంత విలువ ఉంటుంది? ఫంక్షన్ హాల్లో విలువ వస్తుందా తల్లి? అదే ఇంటి ముందు చేసుకుంటే ఎంత విలువ. ఒకప్పుడు అందరూ చేసుకునేవాళ్ళుగా. ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే డబ్బులు వచ్చాయని. గుడిలో చేసుకుంటే విలువ, ఇంటి ముందు చేసుకుంటే విలువ తప్పితే నువ్వు ఆకాశంలోకి వెళ్ళి చేసుకున్న పెళ్ళికి విలువ రాదు. సప్త మహర్షులు వేద మహర్షులు దేవాది దేవతలు నిన్ను ఆశీర్వదించడానికి రావడానికి మొదట నీ ఇంట్లోకి రాగలుగుతారు, రెండవది దేవుడి గుడిలోకి రాగలుగుతారు. వాళ్ళు ఫంక్షన్ హాల్లో ఒక చావు అవుతుంది, అశ్రునివాలి అర్పిస్తారు, శ్రద్ధాంజలి. ఇంకా వేరే చున్నీల ఫంక్షన్స్ అవుతాయి, వేరే మతస్థులు వేరే ప్రోగ్రామ్స్ అవుతాయి.
సుసైడ్ చేసుకుంటే రాజ్యసభలో పెడతారు. మనం ఇన్ని సభలు పెట్టిన దాంట్లో ఇంత పవిత్రమైన పెళ్లి కూడా చేస్తాం అదే ఫంక్షన్ హాల్లో. మరి ఎలా రాగలుగుతారు వాళ్ళు? దేవాలయం అంటే ఒక కట్టు నిబంధనలు ఉంటాయి. ఇల్లు అంటే ఓహో నా పిల్లలని నేను ఆది బీజం నుంచి చూసుకున్నాను, ఇక్కడే పెళ్లి జరిగితే నేను రావాల్సిందే అని దేవాది దేవతలు రాక తప్పదు అక్కడ. ఇప్పుడు ఫంక్షన్ హాల్లో ఏ అర్హత ఉన్నది? నీది కాదు, నీ తాతది కాదు, నాది కాదు, ఎవరిది కాదు. ఎందుకని చాలామంది చెప్తారు అవి అలా చేయకూడదు ఇలా చేయకూడదు అంటే స్పేస్ లేదని, అది లేదని, ఇది లేదని చేస్తారు. అలా కొన్ని మీరు అన్నట్టుగా ఏంటంటమ్మా నెగిటివిటీని మనమే క్యారీ చేస్తున్నాం. చెప్పులతోనే వస్తారు తెలుసు కదా. అవును. అలా వస్తున్నప్పుడు మరి ఎలా వస్తుంది పాజిటివ్? అరుంధతి నక్షత్రం ఈ మధ్య మీరు మధ్యాహ్నం టైంలో చూస్తున్నారు, చాలా మంది చూపించారు. ఆవిడ గారు వచ్చేసి రాత్రే ఉంటారు. ఏం చూపిస్తున్నాం పైకి? మరి పైశాచికత్వం చూపిస్తున్నాం. నిజం అక్కడ లేదు, నిజం అదని చూపిస్తున్నాం. కాబట్టి ఇక్కడ అన్ని నిజాలే జరుగుతున్నాయి. గొడవలు, నువ్వేంది నేనేంది. నిజాన్ని నిజంగానే కొందరు చేస్తారు రాత్రిపూట పెళ్లిలు. ఇప్పటికి ఆంధ్రాలో జరుస్తారు వాళ్ళు. చాలా బహుముచ్చటగా అనిపిస్తాయి. అంటే అన్ని అర్థాలు వచ్చేసాయి కదా తల్లి. అక్కడ వేద పండితులు చెప్పాల్సిన విషయాలన్నీ మానేసి 30 సంవత్సరాలు అయింది. మేనత్తలు, తర్వాత అమ్మమ్మలు, తాతమ్మలు, కుటుంబాల గురించి మానేసి కూడా సంవత్సరాలు దాటిపోయింది. అందుకనే ఈరోజు ఈ స్థితిలో చూస్తున్నాం. అలాంటి స్థితిని రానియకూడదు మనం. మీకు 4 పతివతలే చెప్పాము. 5వ పతివతని గురించి చెప్పేసి నేను ముగిస్తాను. 5వ మహాపతివత సులోచన. సులోచన ఎవరో తెలుసా మా తల్లి? రావణాసుడి కోడలు. రావణాసుడి కోడలు 5వ పతివత అని చాలా మందికి తెలియదు. ఆ సులోచనాదేవి రావణాసుడి కడుపులో రాక్షసుడే ఉన్నాడు. ఆయన కూడా ఎన్నో పనులు చేశాడు, యుద్ధాలు ఎన్నో చేశాడు కదా. ఆయనని గెలిచిన మహనీయురాలు ఆవిడ, శివభక్తురాలు ఆవిడ సులోచనాదేవి. 5 పతివతలలో ఉంది ఆవిడ. వీళ్ళందరికీ గీతాపదేశం, వీళ్ళందరికీ హితోపదేశం చేసిన శక్తి ఎవరో తెలుసా అమ్మ? పార్వతీమాత. మొదట వాడిన వాడు ఎవరు? నేను చెప్పింది విషయం అనసూయమాత గురించి చెప్పాను కదా. అనసూయమాతకి పతివత లక్షణాలు చెప్పింది సీతామాత. ఇలా ఒక్కొక్క దేవత ఒక్కొక్క వాళ్ళకి పతివత లక్షణాలు నేర్పించింది. పార్వతీమాత కూడా పవిత్రురాలే, గంగామాత పవిత్రురాలే, కానీ వాళ్ళ దేవతా స్థితి. కానీ మానవ శరీరాన్ని ఎత్తిన స్థితి వీళ్ళకి జ్ఞానోదయం చేస్తే వాళ్ళు రుజువు చేయబడ్డారు. అలా మాట్లాడాలి అంటున్నాము ఈ రోజుల్లో స్త్రీలు. సులోచన గురించి చివర ఎందుకు చెప్పానంటే రాక్షసుడిని కూడా మార్చే శక్తి స్త్రీలకు ఉన్నది. అలాంటిది వదిలిపెట్టి మనోళ్ళు ఈయనతో పాటు ఈమె కూడా రాక్షసులు వెళ్తాడు. నువ్వు సిగరెట్ తాగుతాడు, ఈవిడ తాగుతాడు, నువ్వు తాగుతా ఈవిడ తాగుతాడు. ఇద్దరు కలిసి రోడ్డు మీదకి వచ్చి కొట్టుకుంటారు. కొట్టుకోండి హ్యాపీ. నాకు భార్యాభర్తలు కొట్టుకుంటే అందరికి హ్యాపీ. కానీ కడుపులో పుట్టిన ఆ చిన్న పిల్ల, ఆ కొడుకు బిడ్డ 3-4 సంవత్సరాలు వీళ్ళు ఎందుకు గొడవ కొడుతున్నారు అని ఒక్కసారి కిందికి చూస్తే బాధ. కానీ మురుకులమ్మ 3 సంవత్సరాలకు నాన్న ఏడున్నాని అమ్మ ఏడుందన్న వాళ్ళకి ఈరోజు కోర్టులు, పోలీస్ స్టేషన్ల సమాధానాలు చెప్పలేక వస్తున్నాయి. వారి గురించి అన్న గొడవ పడకుండా ఉండాలిగా. నీకు ఒకవేళ గొడవే ఆడదే కావాలంటే ఎంతమంది ఆడవాళ్ళు లేరు ఈరోజు లీగల్గా, ఎంతమంది పురుషులు దొరుకుతారు లేరు లీగల్గా. పెళ్ళి అనే మాట పెట్టి ఎందుకమ్మా గొంతు కోయాలి? ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు తల్లి. వచ్చే కుటుంబాలు ఇవి చాలా పాపం బాధ అవుతుంది. సంసారానికి గుణం ఉంటే సరిపోదు, దాన్ని పాటించే తత్వం ఉండాలమ్మా. అది మీరు అడిగిన అత్యంత వివరమైన ప్రశ్న. నిజంగానే మీరు చెప్పిన ఒక మాట అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎంత ధనం ఉన్నా ఏదున్నా సంస్కారం ముఖ్యం. నిజంగా ఇప్పుడు ఆ సంస్కారం లోపించడం వల్లనే మన అంటే ధర్మ ప్రకారంగా జరగాల్సిన ఆచారాలు పక్కకు పెట్టడం ఒకటి, సంస్కారం లేకపోవడం ఒకటి, దాని వల్ల ఈ అనార్థాలన్నీ కూడా జరుగుతున్నాయి. మళ్ళీ పాత రోజులే వస్తున్నాయి అని అంటున్నారు అన్ని విషయాల్లో. ఈ విషయంలో కూడా రావాలని కోరుకుందాం. ధన్యవాదాలండి. ధన్యవాదాలు.